నమస్తే, నేను రఫీ. ట్రెండింగ్ కోసమో లేకపోతే కంటెంట్ కోసమో ఈ ఇంటర్వ్యూ చేయట్లేదు. మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు రఫీ గారు. యా, ఫైన్. నేను గతంలో మీ దగ్గరకు వచ్చా, టెక్కలు వచ్చినప్పుడు మీ చుట్టూ ఒక 50 నుంచి 100 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా నాకు అది కనబడలా. ఆ జీల్ ఉంటుంది చూసారా, ఆ పొలిటికల్ జీల్, అది నేను నోటీస్ చేయలేదు, అందుకే అడుగుతున్నాను పర్సనల్. ఎప్పుడైనా సరే టెక్కలి ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలతో నాకు ఆత్మీయ సంబంధాలు. ఇప్పుడు నేను ఇలా కబురు పెడితే, ఇప్పుడు 1వ తారీఖున వెళ్తానని చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఫోన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎన్నింటికి వస్తారు, ఎక్కడ ఉంటారు, ఎన్ని గంటలకల్లా మేము ఉండాలి అక్కడికని అంతా స్టార్ట్ అయిపోతుంది. అదంతా అంటే అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ కేడరు, కార్యకర్తలు, ప్రజలు ఇవన్నీ కూడా మామూలే, అది ఎప్పుడూ మారదు. ఎందుకంటేనండి, ఈ ప్రశ్న వేయటానికి మీరు వేశారు కరెక్ట్. నాది ఒకరోజు రాజకీయం కాదు, 25 years కంప్లీట్ అయింది. అందులో నేను మాస్ బేస్డ్గా ఎదిగాను, క్యాడర్ బేస్డ్గా ఎదుగుండలే. ఎందుకంటే పాదయాత్ర చేశాను, కాన్స్టిట్యున్సీలో ఉద్యమాలు చేశాను ప్రజల్లో. ఇవన్నీ కూడా నాకు ఒక మంచి మాస్ బేస్డ్ లీడర్గా అవకాశాన్ని ఇచ్చాయి. సార్ ఈరోజు నేను టెక్కల్లో ఉంటే మళ్ళీ మామూలే, కాకపోతే మనం వ్యాపారాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఖాళీ సమయం గ్యాప్ దొరికింది కదా. ఏ పార్టీ వాళ్ళు వస్తారండి ఇప్పుడు మీ దగ్గరికి? ప్రజలు వస్తారు, పార్టీతో సంబంధం లేదు. పార్టీతో సంబంధం, పార్టీ స్టాండ్ తీసుకొని వెళ్ళారు కదా నాకు దగ్గర. ఇప్పుడు దువ్వాడ వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, టెక్కలికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన పర్సన్స్ రావాలి అంటే వాళ్ళు ఏదో ఒక పార్టీలో ఉండి ఉంటారు ఖచ్చితంగా. ఏ పార్టీ వాళ్ళు వస్తారు? అందుకే మీకు నేను చెప్తున్నాను, నేను కేడర్ బేస్డ్ కాదు, మాస్ బేస్డ్ అని. కేడర్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే, తెలుగుదేశం అని, వైసీపీ అని, ఇంకో పార్టీ అని, మండలానికి ఒక 50 నుంచి 70 మంది కార్యకర్తలు ఉంటే 4 మండలాలు కలిపి ఓ 200-250 మంది వరకు ఉంటారు. వీళ్ళు పార్టీకి ఉంటారు. అలాగే టీడీపీకి కూడా సేమ్ ఫిగర్, ఆల్మోస్ట్ అటు ఇటుగా టీడీపీకి ఉంటారు. వీళ్ళతో అయిపోతుందా రాజకీయం? వీళ్ళే లాస్టా? ఇంకెవరు ఉండరా? కానీ నాకు వ్యక్తిగతంగా ఉంటారు. వ్యక్తిగతంగా శ్రీనే మాకు సర్వస్వం, శ్రీని ఎటుంటే అటే, శ్రీతోనే మా సర్వస్వం అనేటటువంటి ఓ నెట్వర్క్, ఓ టీం నాకుంది. ఉండేవాళ్ళు ఏ పార్టీలో? ఏ పార్టీతో సంబంధం లేదు వాళ్ళకి. ఏ పార్టీ? శ్రీనివాస్తో సంబంధం. శ్రీనివాస్ అంటే ఒకవేళ రేపు మీరు ఏదన్నా పార్టీలోకి వెళ్తే వాళ్ళు కూడా ఆ పార్టీలో సేమ్ పార్టీ అవని, ఇండిపెండెంట్ అవని, నేను చెయ్యని చేయకపోని, రాజకీయాల్లో నేను ఉండకపోని, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఉండేది నాతో అంతే. వాళ్ళే నా బలం. వైసీపీలో ఉండే కేడర్ నాకు చాలామంది మోసం చేశారు. ఎందుకంటే చాలా మంది ఉంటారు కేడర్లో. అటు ఉండేవాళ్ళు కొంతమంది, ఇంకో నాయకుడితో ఇష్టపడి ఉండేవాళ్ళు, ఇంకో నాయకురాలతో ఇష్టపడి ఉండేవాళ్ళు, ఇంకో జిల్లా నాయకత్వంతో ఇష్టపడి ఉండేవాళ్ళు, రకరకాల మైండ్ సెట్స్తో ఉంటారు కేడరు. నేను ఏదైతే 200-250 చెప్పాను, నాకున్న కేడరు వాళ్ళకి మైండ్ సెట్ ఒకే ఒక మైండ్ సెట్, సింగిల్ లైన్, దువ్వాడ శ్రీనివాస్, దట్స్ ఆల్. వాళ్ళే నా కేడరు. వాళ్ళు నా కోసం వాళ్ళ జీవితాలే తీయించుకొని ఉన్నారు. చాలా కాలం నుంచి కష్టపడుతూ చిన్నప్పటి నుంచి నాతో నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఇది అర్థం కాదు. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు బలాలు తెలియాలంటే ఎలక్షన్ రావాలి. సో ఇండిపెండెంట్గా అయిపోతున్నానంట. నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నా స్ట్రెంగ్త్ ఏంటో, నా ఓట్ బ్యాంక్ ఏంటో అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నా. ఇండిపెండెంట్గానే నేను ఉన్నాను. నేను ఇప్పుడైతే స్వతంత్రుడిగా ఉన్నాను. ఏ పార్టీలో? ఏదైనా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? లేదు, స్వతంత్రుడిగా ఉన్నాను. స్వతంత్రుడిగా అంటే అవకాశం ఉందా? అవకాశం నాకు, నా మైండ్ సెట్ నచ్చని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నాది ముక్కుసూడుతాను. ఓకే, నేను ఎవడిని ఖాతరు చేయను, ఎవడికి తలంచను, ఎవడికి కుషామత్ కొట్టను, ఎవరి దగ్గర ఇది రాజకీయాల్లో చెల్లుతుంది అంటే నా ఇష్టం, ఇది నా స్టైల్. నాకు ఇలాగే ఉండాలనిపిస్తుంది. నాకు ప్రజలే ముఖ్యం. ప్రజల పాదాలకు శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నా తల ఆనించి నమస్కారం పెడతాను. జనసేన, బీజేపీ, వైసీపీ నుంచి బయటకు సస్పెండ్ చేశారు, బయటకు వచ్చేసారు. టీడీపీ, బీజేపీ, జనసేన, ఈ మూడిట్లో ఒకవేళ దువ్వాడ వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు? నాకు 3 పార్టీల నుంచి కూడా కొంతమంది పెద్దల ఆహ్వానాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న పేరు సస్పెండ్ చేస్తారు, మేము ఉన్నాం, మీరు వచ్చేసేయండి, మీరు విమర్శిస్తే విమర్శించుండొచ్చు గాక, కానీ రాజకీయాలు ఇవన్నీ సహజం కదా, వచ్చేయండి అని ఒక పార్టీ. లేదు, మీరు మా పార్టీకి వచ్చేస్తే మీకు అన్ని భవిష్యత్తు బాగుంటుంది, డీలిమిటేషన్ వస్తుంది, డీలిమిటేషన్లో మళ్ళీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి అందులో మీ కమ్యూనిటీ నుంచి, మీ కళింగ కమ్యూనిటీ నుంచి మీ లీడర్షిప్ మాకు అవసరం, రండి అని మరో పెద్ద పార్టీ.
ఇంకో పెద్ద పార్టీ కూడా ఢిల్లీ నుంచి నేషనల్ పార్టీ కూడా కబుర్లు ఉన్నాయి. అదే కాదు ఇంకో నేషనల్ పార్టీ నుంచి కూడా కబుర్లు ఉన్నాయి. ఏదేమైనా నేనేమనుకుంటున్నానంటే, నేనే రాజకీయాల కోసం అధికారం కోసం అర్రులు చాచిన వాడిని అయితే నా 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను. ఇప్పుడు నాకేంటి అవసరం? నాకు ధర్మాన ప్రసాద్ అనేవాడు మా జిల్లాకు చెందినటువంటి నాయకుడు, వాళ్ళ సోదరుడు కృష్ణదాసు నా రాజకీయ జీవితం మీద ఎప్పుడు కత్తి కడతారు, ఎప్పుడు నన్ను దెబ్బతీయాలని చూస్తారు. ఇప్పుడే కాదు, 2007లో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో నన్ను సస్పెండ్ చేయించారు. అప్పుడు నేను భయపడలేదే. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు నా వయసు అంత 38 సంవత్సరాలు. రాజీనామా చేసి పడేసి పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో కూడా. ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు మండుటెండల్లో 42 రోజులు పాదయాత్ర చేశాను. అప్పుడు నాకు ఎవరున్నారు? అలాగే పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేశాను. కాకరపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ పోలీస్ కాల్పులు 3 నా అనుచరులు చనిపోతే నన్ను కూడా పోలీస్ కాల్పుల్లో ఫైర్ చేయమని ఆర్డర్స్ ఉండి మళ్ళీ నాకు జైల్లో పెడితే జైలు నుంచి కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తూ పెద్ద ఉద్యమే చేసి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాను. అప్పుడు నేనేం పార్టీ, అప్పుడు ఏ పార్టీలో లేను, ఇండిపెండెంట్గానే చేశాను. ఇన్ని గొప్ప కార్యక్రమాలు, ఈ ఉద్యమాలు, పాదయాత్ర చేసిన నాకు ఇది ఎంత పని? ఇది ఇప్పుడు నాకు ఇది ఎంత పని? ఎందుకంటే అంత గొప్ప నేతని మీరన్నట్టే ఎందుకు సస్పెండ్ చేసింది అంటారు పార్టీ? వైసీపీ ఆ రోజు కాంగ్రెస్ ఎందుకు చేసింది? రాజశేఖర రెడ్డి గారికి నేనంటే చాలా ఇష్టం. నన్ను వదులుకోవడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు, కానీ సస్పెండ్కి గురయ్యాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేనంటే చాలా ఇష్టం, వారంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను ఆయన్ని గౌరవిస్తాను, ఇష్టపడతాను. ఆ రోజు ఈ రోజు ఎప్పుడు నా దైవ సమానుడిగానే నేను భావిస్తాను. ఎందుకు సస్పెండ్ చేశారంటే ఇది మా జిల్లాలో రాజకీయ క్రీనీడ. మొదటి రోజే నేను చెప్పాను ఈ మాట. దట్ సోకాల్డ్ ధర్మాన ప్రసాద్ ఇప్పుడు హ్యాండిల్ చేయగల దువ్వాడ ఇప్పుడు ఎందుకు హ్యాండిల్ చేయలేదు? దర్జాగా చేస్తాను, చేయడానికే కదా. మరి సస్పెండ్ అయ్యారంటే కారణం అదేనండి? అదే సస్పెన్షన్ కారణం నాకే తెలీదు. షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, ఇప్పుడు వరకు రీజన్ చెప్పలా. నా వ్యక్తిగత కారణం అని అనుకుందా? అలా కాదు, ఇక్కడ ఒక పాయింట్ వినపడుతుందండి. మీ ఇంటి గొడవ పీక్స్లో ఉన్న టైంలోనే ఏమీ అనలేదు, పార్టీ నుంచి సస్పెన్షన్స్ ఏం జరగలేదు, అలాంటి అసలు ఏమి మాట్లాడలేదు. పార్టీ క్యాడర్ కూడా కొద్ది గొప్ప మీకు కొన్ని విషయాల్లో సపోర్టివ్గా కూడా ఉంది. కట్ చేస్తే మొత్తం నార్మల్ అయిపోయి సమసిపోయిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేసిన పరిస్థితి అర్థం లేదు. ఇప్పుడు 2022 నుంచి మా గొడవలు ఉన్నాయి. 24లో టికెట్ ఇచ్చారు కదా, 25లో పెద్ద గొడవలు అయినాయి ఇంటి దగ్గర. అప్పుడు సస్పెండ్ చేస్తుంటే తలకాయ నొప్పి పోయి ఉండేది కదా. అక్కడికి 8 నెలల తర్వాత అంతా సెటిల్ అయిపోయి నేను వ్యాపారాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక పార్టీ కార్యక్రమాలు చేసుకుంటుంటే ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయటం కాదు, చేయించటం మా జిల్లాలో ఉండే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అప్పలరాజు వీళ్ళు కలిపి చేసినటువంటి మీరే అంటున్నారు కదండి, జగన్కి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయన అంటే నాకు ఇష్టం అంటున్నారు. అతనికి కూడా మీరంటే ఇష్టం అని ఇందాకే చెప్పారు మీరు. అది చాలాసార్లు అటువంటి వ్యక్తి మీ విషయంలో ఎవరన్నా చెప్తే వింటారంటారా? మీరు ఒక గొప్ప నేతగా మీరు అన్నట్టే ఆయనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, మీ విషయంలో ఎలా చేస్తారంటారు? ఏంటి రాజకీయాల్లో మీకు ఇదివరకు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మనకిష్టమైన మనుషులను ఒక్కొక్కసారి విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది, మనకిష్టం లేని వాళ్ళని మన పక్కనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదే రాజకీయం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అపోజిషన్లో ఉంటూ అపోజిషన్లో పార్టీ నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మా జిల్లాకు చెందినటువంటి నాయకులు నన్ను కొట్టాలంటే ఇదే సమయం, శ్రీనివాస్ అనేవాడు పని చేస్తే, శ్రీనివాస్ అనేవాడు ఈ పార్టీలో ఉంటే మేము ఉండం, మేము పనిచేయలేము అని నాయకుడి ముందు వాళ్ళు ప్రెజర్ పెడుతుంటే ఒకసారి కాదు ప్రతిరోజు కూడా ఆయన ముందు ఈ జోరీగల తలము తిరుగుతూ శ్రీనివాస్ సస్పెండ్ చేయాలి, శ్రీనివాస్ కొంచకూడదంటే ఏం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఆ ప్లేస్లో నేనుంటే ఏం చేస్తాను, మీరుంటే ఏం చేస్తారు? సరేలే శ్రీనివాస్ని తర్వాత చూసుకుందాం, నేనంటే ఇష్టం అభిమానమైన మనిషి ఎక్కడ పోతాడు. కానీ వీళ్ళ ప్రెజర్ పడలేకపోతున్నానని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా అన్నారు. అంత ట్రాన్స్పరెంట్ లీడర్ అంటే ఈ సోకాల్డ్ లీడర్లు మా జిల్లా ముందు నాయకులందరి ముందే అన్నారు, సీను నేను వీళ్ళందరూ సస్పెండ్ చేయమంటున్నారని అన్నారు. ఆయన రహస్యంగా చెప్పలా, వీళ్ళందరూ మీ జిల్లా నాయకులందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు. ఎవడు చెప్తాడు ఇలా? అంత ఓపెన్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకంతకన్నా ఎవిడెన్స్ మీ మీద ఎందుకు? రీజన్ ఏంటి? ఏమన్నా నోటీస్ చేశారా? నాకు ఇప్పుడు కాదండి, ధర్మానికి నాకు గొడవ గత 20 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కడ వచ్చింది మీ ఇద్దరికి? అంటే ఆధిపత్య పోరు, కులాలు. ఇప్పుడు ఏంటంటే మా జిల్లాలో కళింగ కులానికి చెందిన వాళ్ళం మేము. జిల్లాలో అత్యున్నత స్థాయి కులం కూడా మాదే, కళింగులే. తర్వాత కాపులు, వెలమలు 3rd 4th ప్లేస్లో 5th ప్లేస్లో ఉంటారు. ఉండని ఇక్కడ కులాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కుల రాజకీయం జరుగుతుంది కాబట్టి.
దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా జరుగుతున్నది అదే. కాబట్టి కులాలే ప్రాధాన్యత వహిస్తున్నాయి ఇప్పుడు గెలుపుకి, ఓటములకి, కక్ష సాధింపులకి. దీనిలో ఏం జరుగుతుందంటే ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి, అర్రన్నాయుడికి, అచ్చెన్నాయుడికి దగ్గర సంబంధాలు. వీళ్ళు వాళ్ళు ఒకటే. వీళ్ళు వాళ్ళు ఒకే కులానికి చెందిన వాళ్ళు, ఒకే కుటుంబాలకు చెందిన వాళ్ళు. వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు, వీళ్ళు కాంగ్రెస్లో ఉంటారు, లేకపోతే వైసీపీలో ఉంటారు. వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అందరూ ఓడిపోవాలి. తెలుగుదేశంలో అధికారంలో ఉండేటప్పుడు మొత్తం ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడే జిల్లాని మొత్తం నడిపించాలి. ఇప్పుడు అదే నడుస్తుంది శ్రీకాకుళంలో, మీరు గమనించండి బాగా. అచ్చెన్నాయుడు దౌర్జన్యమే నడుస్తుంది. అలాగే ధర్మాన ప్రసాద్ గారిని అధికారంలోకి వస్తే, వైసీపీ నుంచి వస్తే వాళ్లే మొత్తం జిల్లా అంతా నడపాలి. ఎవడబ్బగాడు సొత్తిది ప్రశ్నించాడు దువ్వాడ శ్రీనివాస్. అది వాళ్ళ కక్ష. మీరెవర్రా, మీరెవరు, ఒక మాట, మీరెవరు ఈ జిల్లాని శాసించడానికి? ఇక్కడ అత్యధిక శాతం ఉన్నటువంటి కళింగుల మీద ఆధారపడి ఉన్నటువంటి కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్ని కులాలకు చెందినటువంటి ఓసీలు మా మీద ఆధారపడి రాజకీయం నడుస్తుంటే జిల్లాని మేము ఆధిపత్యం చేయాల్సింది పోయి మమ్మల్ని మీరెవడు ఆధిపత్యం చేయడానికని ప్రశ్నించిన గొంతుది. మరి వాళ్ళకి కోపం రాదా? మళ్ళీ నన్ను ఎలా తట్టుకుంటారు వాళ్ళు? పైగా మీరు అవగాహన రాజకీయాలు చేస్తున్నారని కూడా అన్నాను. కింజరాపు, ఎర్రంనాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు నుంచి ఈ రోజు వరకు కూడా, అలాగే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, మీరు మాట్లాడుకుంటున్నారు, మీరు ఒకటైపోతున్నారు, అందరినీ ఓడించాలని చూస్తున్నారు, అన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెడుతున్నారు. ఇచ్చాపురంలో పెట్టారు, టెక్కల్లో పెట్టారు, ఆమ్దాల వలసలో పెట్టారు. కాళింగులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ 3-4 లీడర్లను తయారు చేస్తారు. ఈవెన్ సీతారాం మీద కూడా పెట్టారు, కావాల్సింది చూసుకోండి. అక్కడ సాయి ఏ నాయకుడైనా ఇక్కడ నేను నోటీస్ చేసిన, మనం చూస్తూ ఉంటాం ప్రతి నియోజకవర్గంలో ఉండే పంచాయతీలే ఇవన్నీ కూడా. ఏంటంటే ఒక నాయకుడు ఎదిగేటప్పుడు ఏంటంటే ఇంకో నాయకుడు మేమేమైనా తక్కువ అనే ఒక ఆలోచన ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. మీ విషయంలో కూడా అదే జరిగింది అనుకుందాం. అధిష్టానం ఉంటుంది, అధిష్టానం దాన్ని సమసిపోయేలా సెటిల్మెంట్ చేసి కలిపే ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ఏం అడుగులు పడలేదంటారు మీ విషయంలో? అధిష్టానం, నేను అనుకుంటున్నానండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీలోనూ కూడా అధిష్టానం వీళ్ళ దుర్మార్గాల్ని గుర్తించకపోవడం చేసిన తప్పు. ఈనాడు వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రెషర్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేస్తుంటే కోటరీ అన్నది ఒకటి ఏర్పాటైనటువంటి దీనిలో ఇప్పుడు కూడా దీన్ని ప్రక్షాళన చేయకపోవటం మా జిల్లా చేసుకున్న దురదృష్టం, మా కర్మ. నేను అధిష్టానంలో ఈ తప్పు జరుగుతుందని నేను అంటాను. ఈ రోజుకి కూడా వైసీపీ అధిష్టానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. జిల్లా మీద రాంగ్ సబ్జెక్టుని ఎక్కిస్తున్నారు, వాస్తవాల్ని చెప్పట్లేదు. మా జిల్లాలో ధర్మాన ప్రసాద్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే కుల రాజకీయాలకు నేను అడ్డుపట్టడం లేదండి. మా కులం, కాళింగుల కులం నుంచి కళింగ కులం, మా కులాల మీద ఆధారపడి ఉన్నటువంటి ఇతర కులాల గురించి మేము లీడర్షిప్ వహించేదానిలో మేమెంత ఆలోచిస్తామో అలాగే వాళ్ళు కూడా ఆలోచించడంలో తప్పే లేదు. దీన్ని తప్పని నేను అన్ను, మీరు ఇందరికి అన్నమాట ప్రకారం. కానీ ప్రత్యర్థి పార్టీతో మీరు ఎందుకు చేతులు కలుపుతున్నారు? తెలుగుదేశంతో మీకు సంబంధం ఏంటి మిస్టర్ ధర్మాన ప్రసాద్? ఎందుకు వాళ్ళతో చేతులు కలుపుతున్నావు? ఈ మధ్య ఒక అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు, 1000 అడుగులు గొయ్యి తవ్వి జగన్మోహన్ రెడ్డిని పాతేయాలి అని. నాకైతే నరాలు తెగిపోయి, నేనే ఈరోజు పార్టీలో ఉంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఆహ్వానం పలుకుతాను. నువ్వు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని కాదు నన్ను తాకు. 1000 అడుగులు, ఒక్క నిమిషం సార్, 1000 అడుగులు గోతులో నన్ను పాతిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నువ్వు వెళ్దు కానీ, లేదా నిన్ను పాతేస్తాను అని నేను అడుగుతాను. కానీ ఈరోజు ఏ గొంతు మాట్లాడలేదు వైసీపీలో మా జిల్లాలో. ధర్మాన ప్రసాద్ మాట్లాడలేదు, కృష్ణదాస్ మాట్లాడలేదు, ఇన్ఛార్జ్ మాట్లాడలేదు, ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. ఇది అంతర్గత రాజకీయాలు కాదా? అవగాహన రాజకీయాలు కాదా? మన నాయకుడినే తిడితే మీరు ఊరుకుంటారా? మీరు నన్ను అడుగుతున్నారు, నేను ప్రశ్నించడం సబబా, న్యాయమా? మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు. జగన్ని అంతలాగా అన్నప్పుడు మాట ఇండిపెండెంట్గా కూడా అభిమానం ఉన్నప్పుడు చేయొచ్చు కదా. మీరు మా ఇంట్లో ఉండొద్దు, బయటికి పొండి అని గెంటేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండే సభ్యుల గురించి మాట్లాడే అర్హత నాకెక్కడ ఉంటుంది? సభ్యుల గురించి కాదు కదా, నాయకుడే. అందుకే నేను బాధపడుతూ ఈ మాట అంటున్నాను ఇప్పుడు మీడియా ముందు. మీ ముందు నేను ఎందుకు అనాలి ఈ మాట? ఇప్పుడు నాకు అవసరమా? నా బాధకే నేను అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని అచ్చెన్నాయుడు అంత మాట అన్నాడే అన్న బాధతో ఇండైరెక్ట్గా ఇప్పుడు ఖండిస్తున్నాను. నేను ఖండించాను కూడా. ఏమని ఖండించాను? దమ్ముంటే అంబేద్కర్ విగ్రహం టెక్కల్లో నన్ను తాకమనండి, తర్వాత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా నేను ఖండిస్తున్నా. ఎందుకు ఖండించలేదు ధర్మాన ప్రసాద్ అని అడుగుతున్నా. ఒక మాట వినపడుతుంది, లోకేష్ సీఎం, నెక్స్ట్ సీఎం అని నోరు జారారు కాబట్టి ఈరోజు దువ్వాడకి పరిస్థితి.
అనేది ఒక మాట వినిపిస్తుంది, ఏమంటారు మీరు? ఏంటి దానికి నేను క్లారిటీ ఇస్తాను. లోకేష్ నెక్స్ట్ సీఎం అని నేను అనలా, దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. మీలాగే ఒక విలేకరు ఏమని అడిగారంటే, లోకేష్ ముఖ్యమంత్రి చేస్తే మంచిదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తే మంచిదా అని అడిగారు. అంటే ఇప్పుడు 29 వరకు ఇప్పుడున్న అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో, అంటే నేనేమన్నానంటే, నేను కానీ మాదిరి కానీ ఒకటే అన్నా, పవన్ కళ్యాణ్కి ఎలా ముఖ్యమంత్రి అయ్యే హోదా వస్తుంది, లోకేష్కి హోదా వస్తుంది. పవన్ కళ్యాణ్కి ఉన్న ఓటు శాతం 5 to 10%, టీడీపీకి ఉన్న ఓటు శాతం 80 to 90% పోలైన ఓట్స్లో. ఆ ఓట్ షేర్ అంత ఓట్ షేర్ ఉన్న వాళ్ళు వీలవ్వాలి, కానీ వాళ్ళు ఎలా అవుతారు అన్నాం తప్ప లోకేష్ మీద అభిమానంతోనో ప్రేమతోనో కాదు. మాకు వాళ్ళకి సంబంధం లేదు. అలాంటి సంబంధాలు ఉన్నోడిని అయితే ఈ పార్టీకి ఆ పార్టీకి పోతాను. ఓకే, ఈ పార్టీకే పోతా. ఈ పార్టీకి ఈ రోజు కూడా ఈ క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడని అనను, జగన్మోహన్ రెడ్డి నా దైవ సమానుడని నేను అనను. ఇది నా తాలూకా క్లారిటీ. నేను అలాంటి స్వార్థ రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు మాట్లాడుంటే ఏంటి ఇన్ని మాట్లాడుతున్నారు? లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి అడిగేటప్పుడు నేను సమాధానం చెప్పాను. హౌస్లో కౌగులించుకున్నప్పుడు మరి తప్పు లేదా? మా సీనియర్ నాయకులే, మా విజయనగరం చెందిన నాయకుడు పవన్ కళ్యాణ్ కౌగులించుకుంటాడు, మాట్లాడతాడే, అప్పుడు తప్పు లేదా? అది నేరం కాదా? అలా చెయ్యొచ్చా? ప్రతిపక్ష పార్టీ నాయకులతో మాట్లాడొచ్చా? మేమేమనుకోవాలి? అందరూ చూసిన సభ్య సమాజం ఏమనుకోవాలి? ఇది నేరం కాదు. నేనేదో ఇంటర్వ్యూలో అడిగితే సమాధానం చెప్తే 29 వరకు మాత్రమే, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అనేది నా అభిప్రాయం. అలాగే దువ్వాడ తన గోతిని తానే తవ్వుకున్నాడు. దివ్వెల మాధురి లక్కీ చామ్ అనుకుంటున్నాడు, కానీ దివ్వెల మాధురి వల్ల ఈరోజు అతను పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎవడో సొల్లుగాడు ఏదో చెప్పుకుంటే నాకేంటి సార్, నా లైఫ్ నాది డిజైన్. అతని పాలిట ఐరన్ లెగ్ ఆవిడ అంటున్నారు. నో గోల్డెన్ లెగ్. వాడికేం తెలుస్తుంది? విమర్శకులకు వాళ్ళకేం తెలుస్తుంది? నా ఇంటి కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి? నా వ్యక్తిగత గుండె ఆవేదన. హ్యాపీగా మైనింగ్స్ చేసుకుంటూ రాజకీయాలు అని అనుకుంటున్నారు. రాజకీయాలు చేస్తూ సంతోషంగా ఉండే వ్యక్తి ఈరోజు చీరలు మడత పెట్టుకుంటున్నాడు అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఎప్పుడు నవ్వుతూ కనబడతాను కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటారు. నా గుండెల్లో ఉన్న ఆవేదన ఎవడు కూడా కుటుంబాన్ని, ఏదైనా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటారు, ఎవడు కుటుంబాన్ని వదులుకోవాలని అనుకోడండి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మైనింగ్లు చేసుకుంటూ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి మీరు కూడా అన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు చీరలు మడత పెట్టుకుంటూ ఉంటున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది. దాని గురించి ఏమన్నా జేసీ గారు చేయట్లేదు? నేనేవండి, నా స్థాయి అంతా పెద్దవాళ్ళు రాజకీయ నాయకులకి టెక్స్టైల్ బిజినెస్ లో ఉన్నారు. అంటే ప్రమోషన్ చేస్తానండి, నా ఇష్టం. ప్రమోషన్ చేస్తాను, నా ఇష్టం. నా బిజినెస్ నేను చేస్తాను. ఇంకా చాలా యాడ్స్ చేస్తాను, చాలా డిజైన్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండే వ్యక్తి ఉంటాము. ఈ రోజు ఇక్కడ ఇలా యాడ్స్, చీరలు ఇదన్నా చేస్తున్నారు. చాలా మంది మీకు సంబంధించిన వాళ్ళే వాదిస్తున్నారు. బిజినెస్ తక్కువ అంచనా వేసి మాట్లాడద్దు ఎప్పుడు కూడా. ఎవడో చేతగానాడు, దిక్కుమల్లాడు ఎవడో మాట్లాడచ్చు. నేను మైన్స్ చేశానంటే రాళ్ళు కొట్టుకోవడం అని కింద పదం మార్చొచ్చు దాన్ని. ఇట్స్ మైన్స్. దీన్ని కూడా టెక్స్టైల్ అండ్ జ్యువెలరీ, దీన్ని మేము చెయ్యాలని రంగంలోకి వచ్చాం. ఇక్కడ మడతెట్టుకోవడానికి రాలే, మడతేసేయడానికి వచ్చాను. గుర్తుంచుకోండి. ఎవడెవడైనా విమర్శించి ఇలాంటి పిచ్చి మాట్లాడితే చూపెడతాను కదా. ఎన్నికి రానియండి, 29 రానియండి సార్. 29 వస్తే నా మడత పెట్టడం ఏంటో, నా మడత ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో, నేను పెట్టే మడత శ్రీకాకుళం జిల్లాలో ఎవడెవడి గుండెలు ఒడికిస్తాయో చూద్దాం. ఎవరు సపోర్ట్ ఉంది? నేనే ఏదో ఒక పార్టీ సపోర్ట్ నాకు ఎవడొద్దు, నేనే. ఇప్పుడు మీ వర్గం శ్రీనివాస్ ఇస్ ద బ్రాండ్. దువ్వాడ శ్రీనివాస్ ఇస్ ద బ్రాండ్. ఒక చిన్న పాయింట్, మీ వర్గం కొంతమంది ఉంటారు, ఆ కొంతమందితోనే మీరు హిస్టరీ క్రియేట్ చేయాలంటే ఎలా చేయగలరు? మరి పాదయాత్ర చేశాను కదా, ధర్మానికి ఎగ్నెస్ట్గా ఉద్యమం చేశాను కదా, నేను ఒక్కడే కదా, ప్రజలతో, సామాన్య ప్రజలతో కలిపి చేశాను. ఎవరి లీడర్ లేడు నా వెనక, ఆల్ ద లీడర్స్ ప్లాంట్ సపోర్ట్. ఒక్క లీడర్ ప్రజల సపోర్ట్ తో థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. పాదయాత్ర ఫొటోస్ పంపిస్తా చూడండి, నేను ఒక్కడనే చేశాను ఎగెనెస్ట్ ది గవర్నమెంట్ అండ్ ధర్మాన ప్రసాద్. ఇప్పుడే ఉంది నాకు, ఇప్పుడు ఎంత పని నాకు. సో మీ ప్రత్యర్థి ధర్మాన ప్రసాదే కానీ ఇంకెవరు లేరంట? ఎస్, ధర్మాన ప్రసాద్ అండ్ కృష్ణదాస్, వీళ్ళు ద్రోహులు, పార్టీ ద్రోహులు. వాళ్ళే నా శత్రువు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు మీ ప్రత్యర్థులు కాదు. అచ్చెన్నాయుడు అలాగే సార్, అచ్చెన్నాయుడు నా శాశ్వత శత్రువు సార్. పర్మనెంట్ ఆయన, పర్మనెంట్. అచ్చెన్నాయుడుతో చేతులు కలిపేవాడు కూడా నాకు శాశ్వత శత్రువు సార్. నా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. నా శత్రువు నాకు ఒకడున్నాడు, అచ్చెన్నాయుడు. ఆ అచ్చెన్నాయుడుతో చేతులు కలిపాడు ధర్మాన ప్రసాద్. మరి ఇతడు శత్రువు అవుతాడా లేదా?
నేను అందరి గురించి మాట్లాడలే జిల్లాలో చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళెవరి గురించి మాట్లాడలే. ఈ ఒక్క ధర్మాన ప్రసాద్ గురించే మాట్లాడుతున్నాను. వాడితో చేతులు కలిపాడు కాబట్టి. ఈ పేరాడ తిలక్తో మీకున్న భేదాభిప్రాయాలు ఏంటి? వాడేవాడండి సార్, వాడి గురించి మాట్లాడండి. అదేంటండి ఇప్పుడు పార్టీలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆడొకలా ఫుట్గాడు, ఆడి గురించి మాట్లాడు. వాడి గురించి మాట్లాడితే నేను నా తాలూకు జీవిత చరిత్ర వాడొక ఫుట్, వాడి గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, జీరో, బిగ్ జీరో. వాడి గురించి వస్తే ఏమొస్తాయండి? నేను నా నుంచి ఇన్ఛార్జ్ అయిపోయినాడా? నన్ను తీసేసిగా ఇన్ఛార్జ్ ఇచ్చారేంటి? నా ఇంటి గొడవల వల్ల నేనే స్వయంగా ఒప్పుకుంటే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు నేను చేయలేకపోతున్నాను, నేనే ఒప్పుకుని నేనే పక్కకు తప్పుకున్నాను. ఈ స్టేట్మెంట్ని మీరు రికార్డ్ చేసుకోవాలి. సో ఇన్ఛార్జిగా ఇప్పుడు నేను బాధ్యతలు నిర్వహించడం కష్టం. ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నా ఇంటి కష్టాలు చాలా ఉన్నాయి, దయచేసి నన్ను కొద్ది రోజులు నాకు రిలాక్స్ చేయండి అని పార్టీ నేను కోరానండి. అంటే వీళ్ళే తీసేశారని చెప్తున్నారు మీరు, ఎందుకు అది ఆ టైంలో అలా తీయాలనుకుంటా సార్, అలా తీయాలి అనుకుంటే వెంటనే తీసుండేవారు. తీలేదే, ఎన్ని రోజుల తర్వాత తీశారు? గొడవ అయిపోయిన తర్వాత తీశారు. అలా సస్పెండ్ చేయాలనుకుంటే ఆ రోజే చేసి ఉండేవారు, అప్పుడు చేయలేదు, 8 నెలల తర్వాత చేశారు. ఎందుకు ఇంత లేట్ చేశారు? నిజంగా అదే కారణం అయితే ఆ సందర్భంలో వేసిన డాన్సుల వల్ల లేట్ చేశారు. నా ఇష్టం అండి, తప్పే. అదే కదా ఇప్పుడు వస్తున్న పాయింటే అది. నా ఇష్టం. ఏ మినిస్టర్ వేయట్లేదు డాన్సులు, ఎవరు వేయలేదు. ఎంతమంది పేర్లు చెప్తే బాగోదు, అంతమంది అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమి రోడ్ల మీద వేయలేదు, లేకపోతే ఏదో బయట ఫంక్షన్ ఓపెన్ గా చేయరు కదా. మా ఇంటి ఫంక్షన్, మా ఇంటి ఫంక్షన్ సంగీత్లో వేస్తాం, ఇంకా చేస్తాం. ఇదేమైనా రిస్ట్రిక్షనా? ఇదేమైనా చట్టమా? ఇదేమైనా ఉందా? చట్టం అంటే గుర్తొచ్చింది, అడల్టరీ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అడల్టరీ దేర్ ఇస్ నో, అదే తప్పేం కాదు. ఇది అడల్టరీ కూడా కాదు. ఎవడు చెప్పాడు మాది అడల్టరీ? అడల్టరీ మీద మీ ఒపీనియన్? అడల్టరీ అని సుప్రీంకోర్టు చెప్పింది కదండి. 497 సెక్షన్ తీసేస్తారు కదా, సెక్షన్ నే తీసేసి పడేసినారు. సెక్షన్ ని తీసేసి 2018 సెప్టెంబర్ 27న. విమెన్ ఈజ్ నాట్ అన్ అసెట్ ఆఫ్ మ్యాన్. ఒక మహిళ అన్నది భర్త ఒక పురుషుడి యొక్క ఆస్తి కాదు. ఒక మహిళ ఎలాగైనా ఉండొచ్చు, తన ఇష్టానుసారం తన ఇష్టాను ప్రకారం బ్రతకొచ్చు అని సుప్రీంకోర్టు. ఒకవేళ అదే అడల్టరీ చట్టం ఇప్పుడు అమల్లో ఉన్నట్టయితే శ్రీనివాస్ పరిస్థితి లేని దాని గురించి చర్చించడం కోర్టుని ధిక్కరించినట్టు అవుతుంది. అలా కాదు, ఒకవేళ ఉన్నట్టయితే వెళ్ళకూడదు. మన కోర్టు దాన్ని ఈ పరిణామాలన్నీ ఆలోచించి కోర్టు ఆ సెక్షన్ తీసేసింది. తీసేసినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటే కోర్టు చర్చల్ని, కోర్టు తాలూకా చర్యల్ని మనం ప్రశ్నించడం. చట్టం లేనప్పుడు మనం ఎందుకు విశ్లేషించుకోవాలి? చట్టం లేదు కదా. త్రిసభ్య ధర్మాసనం దాన్ని రద్దు చేసింది. రద్దు చేసేసారండి. రద్దు చేసేసినప్పుడు రద్దు గురించే మాట్లాడాలి. రద్దు చేసిన దానికి కారణాలు కూడా విశ్లేషించుకుంటారు. అదే కారణం మీకు చెప్పాను కదా, కారణం చెప్పాను కదా. ఒక స్త్రీ అన్నది పురుషుడి యొక్క ఆస్తి కాదు. అది ఓకే, అందుకే ఆ చట్టాన్ని 2018 అది తీసేశారు. ఒకవేళ అడల్టరీ చట్టం ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటే దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి ఏంటంటే? ఏంటి నాకు మీ ప్రశ్న ఈ స్వతంత్రం ఉండేదా? నాకు ప్రశ్న ఇష్టపట్ల. ఈ భారతదేశంలో విపరీతమైనటువంటి సందర్భాల్లో మహిళల స్వేచ్ఛకు భంగం కలిగింది కాబట్టి, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి, ఆ ఇబ్బందుల్లో చాలామంది స్త్రీలు స్వేచ్ఛను కోల్పోతున్నారు కాబట్టి, అలాగే భర్తలు కూడా స్వేచ్ఛను కోల్పోతున్నారు కాబట్టి ఈ చట్టం వల్ల ప్రయోజనం లేదు. ఈ చట్టాన్ని మారుతున్న రోజులు బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి ఈ చట్టాన్ని తీసేయాలని త్రిసభ్య కమిటీ, అందులో జస్టిస్ చంద్రచూడ్ గారు బాగా దీన్ని పరిశీలించి అద్భుతమైనటువంటి నరేషన్ ఇచ్చి దాన్ని రద్దు చేశారు. అయితే రద్దు చేసిన తర్వాత మేమేమంటే ఈ చట్టాలను చూడలేం. మేము ఈ ప్రేమలు బయటకు వచ్చాయి, చట్టాలు వచ్చుండేది. జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళం, శిక్షణ అనుభవించి ఉండేవాళ్ళం, వచ్చి ఉండేవాళ్ళం, తిరిగి ఇలాగే ఉండేవాళ్ళం, అంతే కదా. రియలైజ్ అయ్యేవాళ్ళం అంతే. నో రియలైజేషన్, నో రిగ్రెట్స్. ఓకే, నేను చేసింది రైట్. ఆవిడ ఇష్టపడితే ఏంటి, ఆవిడ ఇష్టపడకపోతే ఏంటి, ఆవిడ అభిప్రాయం ఏదైతే నాకేంటి తాలెంటర్గా. దువ్వాడ వాణి గారు ఇంకా చాలా మంది, ఒక్క నిమిషం, చాలా మంది ఇదే చేస్తున్నారు. ఈ దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడే స్పష్టంగా ఫ్యాక్ట్స్ని రివీల్ చేశాడు. ఎవడైనా ఉన్నాడా? రెండో పేరు చెప్పండి ఈ దేశంలో, చెప్పండి. ప్రతి ఒక్కడు చేస్తున్నది ఇదే, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కడి భాగోతం ఇదే. వాడి అన్నదమ్ములు, వాడి అక్క చెల్లెళ్ళు, వాడి చిన్నాళ్ళు,
ఎందుకు చెప్పాలండి? ప్రతి ఒక్కరు అంటున్నాను మీకు కదా, తెలుసుగా ఇప్పుడు ఎలాగో అడల్టరీ ఓపెనే కాబట్టి ప్రతి ఒక్కరండి, ప్రతి ఒక్కరు ఇల్లీగల్ యాక్టివిటీస్తో సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఇల్లీగల్ యాక్టివిటీస్ని బయట చెప్పుకోలేకపోతున్నారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఇల్లీగల్, ఇప్పుడు ఇది లీగల్ అయింది, లీగల్ కాకముందు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, లీగల్ అయిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు బయటికి పెట్టుకోలేక. ఈ దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒక్కళ్ళు మాత్రమే చెప్పారు, ఏమండి అసలు ఇవన్నీ ఎందుకు మీరు అంటున్నారు కదా, చట్టానికి ఉండుంటే ఏం చేసి ఉండేవారని. మాధురి ఎవరో తెలియదు అంటాను, అప్పుడు ఏమైనా పీకుతారు ఎవడన్నా? శ్రీనివాస్ ఎవరో తెలియదు, స్వతంత్రం ఉండేది కాదు, శ్రీనివాస్ ఎవరో తెలియదు తను అంటే తిరిగేస్తాం. అందరూ అదే చేస్తున్నారు కదా, అందరు చొక్కాల్లో మచ్చలు, అందరు చొక్కాలు ఇప్పితే మచ్చలు ఉన్నాయి కదా, చొక్కా వేసుకుని తిరుగుతున్నారు కదా. నేను షర్ట్ ఇప్పి చూపించాను నా మచ్చలు, ఎస్ ఇవి నా మచ్చలని. దట్ ఈస్ దువ్వాడ. దాని ముందు కూడా మీరు ఎప్పుడు ఏమీ లేదు అంటూనే చెప్తూ నో చాలా సందర్భాల్లో కూడా డే 1 నుంచి చెప్పాను. మా ఇంటిలో గొడవ జరుగుతున్న మొదటి దానికంటే ముందండి నేను మాట్లాడటం, అప్పుడు కూడా రూమర్స్ వచ్చినాయి దాని గురించి, అప్పుడు కూడా అడిగాను. నో సాక్షాత్ అధిష్టానం ముందే చెప్పాను నేను, అమ్మాయికి నీకు సంబంధం ఉందని ఉంది అన్నాను. అబద్ధం చెప్పలేదు. అధిష్టానం అంటే పేర్లు అడగండి, అధిష్టానం ముందు నేను చెప్పాను నాకు ఉంది సంబంధం, కారణాలు ఇవి అని చెప్పా. దువ్వాడ వాణి గారు వైసీపీలోనే ఉన్నారా ఇంకా? నాకు తెలియదు. ఐ డోంట్ మీ ఫ్యామిలీ మెంబర్స్? నాకు కాదు, లేదు, ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి. నాకు 2 పిల్లలు తప్ప ఇంకే సంబంధాలు లేవు. నా 2 పిల్లలే నాకు సర్వస్వం. మాధురికి ఉన్నటువంటి పిల్లలు 3, 5 పిల్లలే సర్వస్వం అని బతుకుతున్నాం తప్ప ఇంకా ఆమె ఏంటి ఇవన్నీ మనకు అనవసరం. ఆమెకి ఆస్తి రాసి ఇచ్చేసాను, కేసులు వేసుకున్నాం, కేసులు కోర్టులో ఉన్నాయి. ఆస్తి దేనికి డబ్బులు ఒకటి లేకుండా తయారు చేసి పెట్టాను. పెద్ద బంగ్లా కట్టాను 7 crores, అందులో ఉంటారు. పెద్ద ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఒకటి ఉంటే రాసి ఇచ్చేసాను. ఇంకా రాసి ఇవ్వటం ఏంటి అనేది ఒక వాదన ఇవ్వాలి కదా, బాధ్యత కదా. నా ఆస్తి నాదే, ఆస్తే నాదే. సరేలేండి, నాదో మీదో దేవుడు నిర్ణయిస్తాడు, వదిలేండి. కానీ ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడదు. నా ఆస్తి నాకు రాసి ఇచ్చేది అంతా నా ఆస్తే కదా అనేది. ఇప్పుడు అదే కదా మాలో గొడవకి కారణం. ఇలాంటి మాట్లాడే ఇక్కడ వరకు తెచ్చుకున్నాం. ఇదే 4 గోళ్ల మధ్య జరుగుంటే, నా ఆస్తి అని తన 4 గోళ్ల మధ్య అడుగుంటే ఎలా ఉంటున్నా, బయటపడి ఇష్టానుసారంగా మీడియా ముందు, అధిష్టానం ముందు, ప్రజల ముందు, అందరి ముందు నన్ను తాడు లాగి తెంపేటట్టు చేశారు కాబట్టి తీయిపోయింది. అదే రీజన్ దీనికి. సో తనకు అలా బ్రతకాలనుకుంటున్నారు, బ్రతకని తప్పేం లేదు. అలా తనకు అన్యాయం జరగకూడదు, తనకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. నా బాధ్యత నేను వహించి, సరే తన ఆస్తి నేను రాయాల్సిన అవసరం ఏంటుంటుందండి? ఆస్తి ఇవ్వటం పక్కన పెడితే, అవునండి, ఆస్తి పక్కన పెడితే ₹2 కాదండి. ఏంటి ఇటువంటి చేస్తే ఎవరన్నా 1 రూపీ ఏంటి లుంగీ షర్ట్ గాడు అని భర్త నానొచ్చా? లుంగీ షర్ట్ గాడు, తిండికి లేనోడు, వీడి బ్రతికెంత, వీడి వెంత, వీడి స్థాయి ఎంత, వీడికి నేను తెచ్చాను, నేను చూశానని ఇంట్లోను, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంట్లో అనండి. మీడియా ముందు అనొచ్చా? మీరు పెంచుతారా, మీరు పోషిస్తారా, మీరు సమస్యను పరిష్కరిస్తారా? ప్రజలు, పబ్లిక్, కార్యకర్తలు అధిష్టానం ముందు పెడితే సమస్య పరిష్కారం అవుతాయా? అలాగే ప్రతి స్త్రీ కూడా అనుకుంటే ఒక్క మగాడు బతకగలడా ఈ దేశంలో? ఒక్క మగాడు బ్రతకగలడా? నేను పెళ్లి కాకముందే ఐఎమ్ అకాడమిషియన్, 3 జూనియర్ కాలేజీలు ఉండే. రేపటి రోజు మాధురి కూడా, ఆవిడ కూడా మీకు అలాగే అంటే చూడండి, మేము ఒక నమ్మకంతో బ్రతుకుతున్నాం. మా మధ్య లేదు, నమ్మకం లేదు. పెళ్లికి ముందు నుంచి గొడవలు ఉన్నాయి, పెళ్లికి ముందు నుంచి కూడా, వివాహానికి ముందు నుంచి. ఎవరో కాదు, వాళ్ళ ఫాదరే చెప్పారు ఈ మాటలు, నేను చెప్పలా. ఒకసారి వీడియోలో తిరగేయండి. పెళ్లికి ముందు నుంచి కూడా వద్దని నేను చెప్పాను, ఈరోజు మంచి పని జరిగింది అన్నాడు ఆయన. ఈ గొడవలు అవుతున్నప్పటికీ 28 సంవత్సరాలు అయింది. ఈ మాట నేను పెళ్లికి ముందే చెప్పాను, ఈ పెళ్లి జరగకూడదని చెప్పాను. పెళ్లికి ముందు నుంచి ఉంటే ఎలా కాపురం చేశారు, ఎలా పిల్లలు? కర్మ అండి, కర్మ. అందరూ ఇలాంటి కష్టాలతోనే చాలా మంది 90% బ్రతుకుతున్నారు. అప్పుడే బయటపడిపోవచ్చు కదా. కుటుంబం, పిల్లలు అల్లారు ముద్దుగా పెంచాను, గుండెల మీద పెంచాను. ఆ పిల్లలు ఏమైపోతారో అని భయంతో గుండెల్లో దాచుకున్నారు. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. 2 డాక్టర్స్, నేను అన్ని టచ్లో ఉన్నాను. 2 డాక్టర్స్. చెప్తున్నాను కదా, ఆ రోజు ఓపెన్ గా మీ మీద స్టేట్మెంట్స్ ఏమని నా పిల్లలు ఇస్తే నక్కర్లేదు. నా పిల్లలు నా ఇష్టం, తన్నినా ఓకే, కొట్టినా ఓకే, తిట్టినా ఓకే. నా పిల్లలు నాకు ముఖ్యం. నా పిల్లలు అగ్రభాగాన ఉంటారు. అంటే వాళ్ళని మీరు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు అగ్రభాగాన ఉంటారు అని చెప్తున్నా కదా. అగ్రభాగాన ఉంటారు, వాళ్ళు ఏం చేసినా అగ్రభాగాన ఏమన్నా అగ్రభాగాన ఉంటారు. అలాంటప్పుడు భార్య అంటే తీసుకోలేకపోయే వాళ్ళు, నా పిల్లలు నాకు ముఖ్యం కదండి. భార్య ఎవరు మనసులో ఇష్టం ఉంటే ఉంటాం, లేదు పోతాం, అంతే. అంతేనండి. భార్య ఎవరు, భర్త, ఇదేమంటే మన సంకల్పితం, మన కల్పితం. పిల్లలు మనకు పుట్టారు, మన రక్తం. వాళ్ళకి భార్యకి తేడా లేదండి.
నేను ఇదే చెప్తాను. నా పెళ్లి బంధం గురించి మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి బంధం మనసులు కలిసి ఉంటేనే పెళ్లి బంధం, లేకపోతే విడాకుల బంధమే. మనసులు కలిసినే కాబట్టి చాలా అండి. ఈరోజు కోర్టులో విమెన్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న కేసుల్లో 90% ఆఫ్ కేసెస్ ఇవే. పెళ్లి నాటి మాటలు విడాకుల నాడు ఉండవంటారు. మీరు అన్నారు కదా ఇందాక, నేను అందరికంటే స్పెషల్. అందరికంటే స్పెషల్ అని నేను స్పెషల్ అంటే ఐ మీన్ ఏంది, పోరాడే విషయంలో ఫ్యాక్ట్స్ రివీల్ చేసే ఎవరిని నేను లెక్క చేయనని చెప్పారు కదా. ఫ్యాక్ట్స్ రివీల్ ఇటువంటి చట్రంలో ఎలా పడ్డారు మీరు? పెళ్లి అనే చట్రం అంతే కదా. నాకైతే ఇష్టం లేదండి ఈ పెళ్లి వ్యవహారాలు. ఇప్పుడే కాదు, పెళ్లికి ముందు కూడా నాకు అలాగే ఉండేది. నా మైండ్ సెట్కి, నా బిహేవియర్కి, నా క్యారెక్టర్కి అసలు నచ్చదు నాకు. చెప్తున్నాను కదా, పెళ్లికి ముందే గొడవలతో పెళ్లి జరిగింది అంటే నా మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా ఉండేవాడినేమో. ఇవి పెళ్లికి నేను షూట్ కాను. ఎందుకంటే నాదొక ముక్కు సూటుతాను, ఎవరిని ఖాతరు చేయను, నేను అనుకున్నదే ఇష్టం నాకు, అది ఇతరులకు నచ్చకపోవచ్చు. మాధురి గారికి మీకు నా తల్లి అంటే ముక్కు సూటితనం అంటున్నారు కదా, బేసిక్గా చాలా తక్కువ మంది ఉంటారు ముక్కు సూటితనం వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు. సో హౌ? ప్రతి ఒక్క ఆలోచన తను ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం కావాలంటే అది అంతే. నువ్వు రాజాలాగా ఉండాలి, అందుకే నీకు రాజా అని పేరు పెట్టాను. నీకు ఏ లోటు ఉండకూడదు. అవసరం ఇప్పుడు ఒక్క మాటే, మా ఇంటి వాళ్ళు మాకు తాళం వేసేసి బయట పెట్టేసినప్పుడు, మా అమ్మగారి దగ్గర నేను 1 year ఉండేటప్పుడు, సో మీరు ప్రశ్నిస్తున్న మాదిరియే ప్రతిరోజు నాకు ఏ బాధ్యతలు అంటే, నేను ఒకవేళ ప్రచారంకి వెళ్ళినా, బిజినెస్ పనుల్లో ఉన్నా, ఇల్లు లేకుండా షేడ్ లేకుండా అయిపోయాను, నీడ లేకుండా అయిపోయిన రోజుల్లో టెక్కల్లో ఏం పర్వాలేదు, నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు మీరు తీసుకొని మీ దగ్గర కొంత ఏమైనా ఉంటే పెట్టి ముందు ఇంటి నిర్మాణం చేయండి, మీ భోజన సదుపాయాలు అన్నీ నేను చూసుకుంటాను, ముందుకు ప్రజల్లో తిరగండి, నేనున్నాను అని అనుకున్న మాధురి. ఆమె అత్తవారు ఉన్నారు, ఆమె కన్నవారు ఉన్నారు. వాళ్ళకన్నా నేనేవాడిని? నా వయసుకి ఆమెకి తేడా ఎంత ఉంది? ఈ వయసులో నా గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటి? ఆలోచించిన మహిళలు ఎంతమంది ఉంటారు? ఆమె జీవితాన్ని ఎందుకు త్యాగం చేసుకోవాలి పిల్లలతో? అత్తవారిని కన్నవారు హై పొజిషన్, ఫినాన్స్కి లోటు లేదు, వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవాలి? నాతో ఉంటే ఏమొస్తాయి? ఈ కష్టాలు తప్ప, ఈ అవమానాలు తప్ప, ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు తప్ప. ఆమె కూడా చాలా మాటలు పడుతుంది నా వల్లే. అంటే మీరు అంటాం ఏంటంటే, నా జీవితం చెడగొట్టుకోవడంతో పాటు నీ జీవితం కూడా చెడగొట్టాను నేనని ఒప్పుకుంటున్నాను. ఎస్, ఆమె జీవితం పాడైనట్టే నాతో ఉండటం వల్ల. నేను పాడుగొట్లా, నాతో ఉండటం వల్ల ఆమె జీవితం దెబ్బతిన్నది. కానీ నా జీవితం దెబ్బతిన్నా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. ఇదేనండి భగవత్ సంకల్పితం. ఏ జన్మలో రుణానుబంధమో తెలియదు. నా గురించి అంతగా ఆమె ఆలోచించటం, ఆమె ఆలోచన తీరును బట్టి నాకు ఒక నీడ దొరికింది అని నేను నమ్మాను. చూడండి, నేను గ్రానైట్ వ్యాపారాల్లో ఐకాన్ బ్రౌన్ క్వారీ ఓనర్గా, గ్రానైట్ క్వారీ ఓనర్గా ప్రపంచ స్థాయి మార్కెట్ చేశాను. పెద్ద టర్న్ ఓవర్ చేసి బాగా చేశాను. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఒక పీక్స్కి నా స్థాయి నుంచి, మిడిల్ క్లాస్ స్థాయి నుంచి ఎంతవరకు ఎదిగాను. ఇన్ని సాధించిన నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు. ఈ లోపంతోనే కరకాలం బ్రతికాను. ఇప్పుడు మాధురి ద్వారా నాకు అది సంక్రమించింది. మేమిద్దరం సంతోషంగా ఉన్నాం. మేమిద్దరం కలిసి 5 పిల్లల్ని చూసుకుంటాం. మా 5 పిల్లలు కూడా అగ్రభాగాన ఉంటారు. అది ఇప్పుడు మీకు కనపడదు, భవిష్యత్తులో కనబడుతుంది. దీనికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే అమ్మయ్య, ఆ రోజు మనం అనుకున్నాం ఇది లవ్ అని, లస్ట్ అని, ఇది అక్రమం అని, ఇది అడల్టరీ అని, ఏదేదో చట్టాల పేరు పెట్టి వీళ్ళకి తిట్టామే, అది కాదు ఇది అన్నది టైం చెప్తుందండి. టైం చెప్తుంది. మనం ఇప్పుడు చెప్పేస్తే అవదు. నేను ఇప్పుడు చెప్తే అబద్ధం. సొసైటీలో బంధాలకు ఉన్న విలువ వేరండి, ఇలాంటి వాటికి ఉన్న విలువ వేరు. అంటే మీరు కూడా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. సో బంధాలుగా లీగల్గా ఇచ్చే అంటే ఏదైనా లీగల్గా తీసుకునే డెసిషన్స్ ఎప్పుడు కూడా క్లారిటీ ఉంటాయి, అందరిలో ఒక మన్నలు పొందుతాయి. బట్ కమింగ్ టు అంటే లైక్ ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఏంటంటే ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. లీగల్గా మీరు ఆవిడికి ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎవరికి? మాధురి గారు లీగల్గా అంటే ఇప్పుడు మీరు లీగల్గా పెళ్లి చేసుకున్నారు. ఎవరికి చేసుకున్నారు? దువ్వాడ వాణి గారికి. లీగల్గా పిల్లలు, లీగల్గా ఏమన్నా ఉన్నా కూడా మీ గురించి వికీపీడియాలో రేపటి రోజు ఉన్నా కూడా సోన్సో సన్స్ అని, సోన్సో డాటర్స్ అని మీ 2 పిల్లలదే వస్తుంది. నేను చెప్తాను అదే కదా. ఇప్పుడు ఈ 3 పిల్లలది రాదు కదా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండో విషయం, రేపటి రోజు ఎవరన్నా పుట్టినా కూడా అది వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకు? లీగాలిటీ లేదు కాబట్టి. లీగల్కే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు మీరు నోటీస్ చేయలేకపోయారని నాకు. మేము లీగల్గా మాధురి వాళ్ళ ఆయన సెటిల్ చేసుకున్నారు. నాది కోర్టులో ఉంది. కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన వెంటనే మేము లీగల్ డెసిషన్ తీసుకుంటాం. ఇంతవరకు కలిసి ఉన్నాం. సో గోయింగ్ టు దువ్వాడ మాధురి
వాటెవర్ మేబీ మేము కలిసి ఉన్నాం ఇది క్లారిటీ కదా, ఇంకేం కావాలి. వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకున్నారు, డెసిషన్ తీసుకుని మ్యూచువల్ కన్సెంట్తో ఉన్నారు. మేమిద్దరంలో మాది కేసు. మీ వల్లేనా అండి వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకునే స్థాయికి వచ్చింది? ఆమె నిర్ణయం కదండి, ఆమెకు ఉంటుంది కదా నిర్ణయం. నేనే అంటే మీకు క్లారిటీ ఉంటుంది కదా అందుకడు ఎలా మీ వల్లే ఈరోజు వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకోవాల్సి అంటే మా ఇద్దరు నిర్ణయం వల్ల ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మా ఇద్దరం నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు కదా. నేను ఎలా అయితే ఆస్తులు రాసి ఇచ్చేసినాను, ఆమె కూడా తన భర్తతో తన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇవన్నీ. అలాగే జగన్లో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీకు నచ్చే క్వాలిటీస్. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మనిషి, చాలా మంచి మనిషి, ఏదో మంచి చెయ్యాలి అనే తపన ఉన్నటువంటి వ్యక్తి. ఈజ్ నైస్ మ్యాన్. చీఫ్ మినిస్టర్ అవుతాము, ఓడిపోతాము, మళ్ళీ రూలింగ్ చేస్తాము, ఇవన్నీ సహజం, జరుగుతుంటాయి జీవితాల్లో. కానీ ఒక మంచి వ్యక్తి, పేదవాడి గురించి ఆలోచించే ఒక మంచి వ్యక్తి. అతను ముఖ్యమంత్రి అయితే పేదవాడికి న్యాయం జరుగుతుంది. మీకు నచ్చని 3 పాయింట్స్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిలో అదే జగన్లో నాకు నచ్చనివి లేవండి. మంచి వ్యక్తి. ఓకే. మనిషిలో నెగిటివ్ ఉంటాయని అనిపిస్తుంది, నాకైతే అతను ఏమి అనిపించట్లే. ఆ రకంగా మాదిరి గారు డైరెక్ట్గా వైసీపీని తిడుతూ ఉన్నారు. మీరెప్పుడు ఆవిడ ఫ్యాన్ వారించే ప్రయత్నం, ఆవిడ ఫ్యాన్ అండి, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తిట్టారు? పార్టీయే కదా. ఎప్పుడు తిట్టారు? ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఆవిడ మాకు మోసం జరిగింది పార్టీలో. ఆ క్లిప్పింగ్ చూపించండి, కలిపి సరే అది యాడ్ చేయండి, అది యాడ్ చేయండి, ఖచ్చితంగా యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అది యాడ్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నం మీరు ఇంటర్వ్యూలో ఇప్పుడు యాడ్ చేయాలంటున్నాను. మాదిరి తిట్టుంటే యాడ్ చేయాలి, లేకపోతే నేను చెప్పింది కట్ చేయాలి. ఖచ్చితంగా చూపిస్తా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి వైసీపీలోకి? నేనే అవ్వడండి వెళ్ళటానికి, వాళ్ళ నిర్ణయం అధిష్టానం తీసుకోవాలి. నేను మీకు చెప్పేసి మీరేమన్నా కదిలిచ్చే ప్రయత్నం చేశారా? నేను చేయను. చెప్పాను కదా నా తత్వం, నాది ముక్కుసూటి తత్వం. ఎవరో ఒకళ్ళు కదిలిస్తే నేను కదల్చను, నేను ఆ పనే చేయను. సో ఎవరితో టీడీపీ ఏం చేయను. టీడీపీ వాళ్ళతో టచ్ ఎందుకు ఉండాలి? పోతే ఆల్రెడీ ఇంకా ఇన్విటేషన్ ఉంది కదా, పోవచ్చు. ఇన్విటేషన్ ఉంది. ఎందుకండి? ఎందుకు వెనకడిగి చెప్పి నేను నచ్చదండి. అక్కడ మళ్ళీ వచ్చని అడిగితే నాకు పడదండి. ఓకే సరే, జనసేన ఉంది కదా ఆప్షన్. ఎలాగో ప్రజారాజ్యంలో యాక్టివ్ పర్సన్ ప్రీవియస్ చిరంజీవి గారితో చేసాము, తిరిగాము, అదంతా అయిపోయింది అనుకోండి. ఎందుకండి సార్ నేను స్వతంత్రుడు ఎందుకు అంటే నాకు ఇక్కడ పాయింట్, చిరంజీవి గారు అంటే మీకు చాలా ఇష్టం. ఓకే, ప్రజారాజ్యంలో కూడా యాక్టివ్ పర్సన్ అప్పుడు ఇష్టం. ఇప్పుడు వచ్చేసి జనసేనలో పవన్ కళ్యాణ్ యాక్టివ్ ఉన్నారు, చిరంజీవి గారు కూడా ఇష్టపడుతున్నారు జనసేన పార్టీ. ఏంటి ఒక మాట అలాంటిది చిరంజీవి గారి కంటే ఓకే అంటారు మీరు, పవన్ కళ్యాణ్ గారి కంటే లేదంటున్నారు. ఏంటి అసలు వీళ్ళిద్దరికి తేడా ఏం గమనించారు? లేదు కాదండి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించాను, లోకేష్ని విమర్శించాను, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాను. ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను? నాకు సిగ్గుండొద్దా? అడ్డం వస్తుంది దానికి. నా క్యారెక్టర్. ఓకే, మీరు రాంగ్ పోర్ట్రేట్ చేయకండి. ఇట్స్ మై క్యారెక్టర్. రేపు విమర్శిస్తానేమో, క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నాను. దీనికి సిగ్గు అని అనరు, నాకు అనిపించాలి. నాకే ఒక కంపల్షన్. నేను ఇతను టార్గెట్ చేసి మాట్లాడాను, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పక్కన నిలబెడతాను? దిస్ ఇస్ మై క్యారెక్టర్. చూడండి, నాయకుడి నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి రాగానే ఆయన్ని తిట్టడం, అంతవరకు తిట్టిన వాళ్ళని ఇక్కడ ఇదే పాయింట్ నేను మాట్లాడుతున్నా. గతంలో శ్రీరాముడికి ఒకే బాణం, ఒకే పత్ని అన్నారు మీరు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ విషయంలో కూడా విమర్శించారు. తర్వాత మాట మార్చారు మీరు. మార్చలా. ఏమన్నానంటే ముగ్గురు భార్యల గురించి నేను మాట్లాడిస్తాను. నేనేదో చాలా రియలైజ్ అయ్యారా ఈ విషయంలో? రియలైజ్ కాదు, మనిషి జీవితమే ఇంత. తర్వాత ఏమన్నారంటే మీరు ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అనే ఒక వర్షన్ అన్నాను. మనిషి జీవితమే ఇదండి అంటే ఆయన విషయంలో ఎందుకు మారింది ఆ మాట అని. ఎవరు? పవన్ కళ్యాణ్ అని కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటపడ్డాడు ముగ్గురు భార్యలని, నేను బయటపడ్డాను మాదిరితో. ఇంకెవడు బయటపడిన వాళ్ళందరూ నిజాయితీ పరుల, వాళ్ళందరూ స్వర్గం నుంచి వచ్చిన. ఇది చాలా మందికి వర్తిస్తుంది, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, దువ్వాడ శ్రీనివాస్ జనానికి తెలిసిన మనుషులు కాబట్టి మేమిద్దరం మాట్లాడుకున్న, అంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఆడిన మీద ఆదర్శంగా తీసుకుంటున్నారా మీరు? స్పెషల్ గా అది ఫోకస్ చేసి చెప్తున్నారు. పరిస్థితులు ప్రభావాలు తప్ప, పరిస్థితులే మార్చుతాయి తప్ప ఇదేమీ ఆదర్శాలు ఉండవండి. ఎవడి జీవితం మరి ఎందుకు వాళ్ళదే, ఎందుకు ప్రతిసారి వాళ్ళకి లేవా వీళ్ళకి లేవా అంటున్నారు? నేను అనలా, గురించి మీరే ప్రశ్నిస్తున్నారు. మీరు ప్రశ్నిస్తుంటే నేను సమాధానం చెప్తాను. బాగున్న వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి? బాగున్న వాళ్ళ గురించి ఎవరు ప్రశ్నించండి, చెప్తాను. అదే కదా, చెప్పండి. బాగున్నాడు పేరు ఒకటి, సార్ మీకు 4 రోజులు టైం ఇస్తాను. పరాయి స్త్రీని చూడని వాడు,
భార్యని ఎందుకు మీ అధినేత జగనే చూడరనేది ఒక టాక్ ఉంది, పరాయి స్త్రీని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ మాట్లాడకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను. పరాయి స్త్రీ పట్ల నిజాయితీగా ప్రవర్తించిన వాడు, జీవితంలో ఎప్పుడూ తప్పు చేయనివాడు. ఎవరైనా ఉంటే విమర్శకులు, నన్ను విమర్శిస్తున్న వాళ్ళల్లో ఇప్పుడు రోజు ట్రోల్స్ వస్తాయి, మీ కింద కూడా ఇప్పుడు ట్రోల్స్ వస్తాయి, ఈ ఇంటర్వ్యూలో కూడా. అలాంటి వాడు ఉంటే ఒకటి తెచ్చి కూర్చోబెట్టండి నాకు. మనం ఆ సందర్భం రాగానే పవన్ కళ్యాణ్నో లేకపోతే జగన్మోహన్ రెడ్డినో వీళ్ళేనే ప్రజలు, చాలామంది ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకురండి. వాళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, తీసుకొస్తే మాట్లాడదాం. వాళ్ళ నిజాయితీ ఏంటో మాట్లాడదాం. మనం ప్రజల గురించే మాట్లాడుకోవాలి, ప్రజల మధ్యలో మాట్లాడుకోవాలి. అంతేగాని మనకు కనబడిన ఒకే నాయకుడి గురించి ప్రతిసారి మాట్లాడితే అర్థం ఉండదు. నేను చేసింది తప్పంటే నువ్వు చేసింది కూడా తప్పని నేను చెప్తానంటారు మీరు. అలాగే ఉంది ఇప్పుడు మీరు మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వివాహాలు చేసుకున్న దానిలో మాట్లాడిన నేను, నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడేటప్పుడు మనిషికి పరిస్థితులు, ప్రభావాలు, సమయమే మారుస్తుంది అన్నది నాకు అర్థమైంది. అంతేగాని నేను పవన్ కళ్యాణ్ తిట్టలేదని దాటైలా, పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పట్లా, అలాంటి దొంగ మాటలు ఆడట్లా. ఆనాడు అన్నాను కాబట్టి నాడు వెళ్ళలేను అంటున్నాను. అది నా క్యారెక్టర్ అంటున్నాను. సార్, కమింగ్ టు నేషనల్ పార్టీ బీజేపీ, సో మరి బీజేపీ వైపు ఏమన్నా చూసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఒకటి, దువ్వాడకి టీడీపీలో ఛాన్స్ లేదన్నారు, జనసేన గురించి ఇప్పుడు ఛాన్స్ లేదని ఎవరు అన్నారు? అలా కాదు, మీరు అన్నారు కదా, నా పర్మనెంట్ శత్రువు అన్నారు కదా అచ్చెన్నాయుడు పర్మనెంట్ శత్రువు. నేను ఆ పార్టీలకి, తిట్టిన మనుషుల దగ్గరికి వెళ్ళి ఏ రకంగా నేను మాట్లాడగలను, ఏ రకంగా నేను కనబడగలను అని చెప్తున్నాను తప్ప, రంగులు మార్చే పుల్లు ఉంటాయి కదా, రంగులు మార్చేటట్టు ఇవి, అలా రంగులు మార్చాలనుకుంటే నేను పోగలను, కానీ నేను అలా చేయలేను. అదే ప్రతి పార్టీలో ఉండే అంశం ఇదంతా. పోతారు, వైసీపీలో ఉంది, మీరు అన్నట్టే టీడీపీలో ఉంది. నాయకుడిని పార్టీలో ఉన్నంతకాలం పొగుడతారు, తర్వాత తిడతారు. ఓకే, బీజేపీ సంగతి ఏంది? బీజేపీ అన్నది నా దృష్టిలో మోదీ గారు ఒక మంచి నాయకత్వంతో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తీసుకెళ్తున్న వ్యక్తిగా నేను నమ్ముతున్నాను. మోదీ లాంటి నాయకత్వం ఈ భారతదేశానికి శాశ్వతంగా అవసరం. అంతవరకు బీజేపీ మీద నా అభిప్రాయం. అంతేకాకుండా బీజేపీ లాంటి పార్టీ ఈ దేశానికి అవసరం అన్నది నా అభిప్రాయం. అంతేగాని నేను ఆ పార్టీకి వెళ్తానో లేదో నాకు తెలియదు, నేను అలాంటి ఆలోచన చేయట్లేదు. నేను ఇండిపెండెంట్గా ఆప్షన్ లేదు కదా, ఇండిపెండెంట్గా పోతాను. ఇండిపెండెంట్ నాకు ఎప్పుడు నాది మానవుడిగా, ఒక పౌరుడిగా నా హక్కు అది. దీన్ని కాదనే హక్కు ఎవరికి లేదు కదా. నా పౌర హక్కుల్లో నాకు వచ్చినటువంటి హక్కుగా పోటీ చేసే హక్కు నాకు ఉంది కదా, ప్రశ్నించే హక్కు నాకు ఉంది కదా. ఈ ఇంకొంచెం బలం చేకూరాలి, భారత రాజ్యాంగం నాకు ప్రసాదించింది కదా. కాకుండా ఇంకొంచెం బలం చేకూరాలంటే ఖచ్చితంగా ఓ పార్టీ సహాయ సహకారాలు, పార్టీ నీడ అవసరం ఉంటుంది. సో నాకైతే ఈ రెండు పార్టీలతో ఉన్న నాయకులతో నేను విమర్శించాను. ఇది బీజేపీలోకి వెళ్తే నేను ఎప్పుడు బీజేపీ పైన విమర్శించలేదు. కాబట్టి నేను వెళ్ళినా అది అసభ్యము కాదు. నిన్న తిట్టాడు, ఈ రోజు పొగుడుతున్నాడు అని చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఉన్న ఆప్షన్ ఒక్కటే. నేను ఉన్న ఆప్షన్ మీరు ఒకటే అంటే ఆప్షన్కి రీజన్స్ చెప్తున్నాను. అంత మాత్రం వెళ్ళిపోతానని కాదు, క్లారిటీ కనపడుతుంది. లేదు, నేను ఇండిపెండెంట్ గానే ఉన్నాను, ఇండిపెండెంట్గా ఉన్నాను. బీజేపీలో ఎవరు టచ్లో ఉంటారండి మీకు? నేను ఎవరు మామూలుగా పెద్ద నేతలు మీరు అన్నారు కదా, మొన్న ఒక ఢిల్లీ స్థాయి లీడరు ఒక కబురు పెట్టి మన ఇంటికి వచ్చారు, ఇక్కడికే వచ్చారు, వచ్చి మాట్లాడారు. అన్ని మాట్లాడితే లేదండి నేను ఇక్కడ తెలంగాణకు వచ్చింది అంటే టచ్లో ఉన్నారు. మాధురిని కూడా బీజేపీలో పెట్టండి సార్, తెలంగాణలో మంచి వాయిస్ ఉంది, యాక్టివ్ ఉంది అని ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. మేము దానికి ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ చేయడానికి రాలేదు, తెలంగాణలో బిజినెస్ చేయడానికి వచ్చామండి, మాకు ఇక్కడ ఆంధ్ర వరకే మాకు పాలిటిక్స్ తప్ప సంబంధం లేదని సరదాగా మళ్ళీ క్లోజ్ చేసి పంపించాం. అంతే తప్ప కానీ అలాంటి ధ్యాస లేదు. నా వ్యక్తిగత ఆర్మీ నాకు ఉంది, నా వ్యక్తిగత టీంతో నేను ముందుకెళ్తాను. ఒకవేళ బీజేపీలోకి వెళ్ళాల్సి వస్తే, ఇన్ కేస్ వెళ్ళాల్సి వస్తే మీ కార్యకర్తలతో, మీకు సంబంధించిన మీ అనుచరులతో మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. అంతే అనుచరులతో మాట్లాడతాను. ఓకే, ఆ దిశగా అయితే అడుగులు పడుతున్నాయి? పడట్లేదు. ఓకే, మాటలు జరుగుతున్నాయి. నేను ఇండిపెండెంట్గా ఉన్నానని మళ్ళీ చెప్తున్నా. నేను ఎటు అడుగులు వేయట్లేదు. కానీ బీజేపీతో టచ్లో ఉన్నారు? ఎవరితో లేను, ఎవరితో కూడా లేను. నాకు అందరూ అడిగారండి, టీడీపీ నుంచి కూడా అడిగారండి, విశ్లేషించుకున్న జనసేన నుంచి కూడా అడిగారండి, బీజేపీ నుంచి కూడా అడుగుతున్నారండి. వైసీపీలో పెద్దలు ఏంటంటే నువ్వు కంగారు పడొద్దని చెప్తున్నారండి. వైసీపీలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను వదులుకోరు, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టరు, నీకు ఆయనకి మంచి అనుబంధం ఉంది,
గెంటేసిన పార్టీలోనే మళ్ళీ ఎలా వెళ్తారండి? పెద్దలు చెప్తున్నారు అంటున్నాను. మామూలుగా ఒకవేళ మీరే అంటున్నారు కదా, నేను అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నేను వెళ్తానని అనట్లేదు, దాని గురించి నేను వెళ్తానని అనట్లేదు. సరే, జగన్ పిలిచి మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను ఇండిపెండెంట్ గా స్వతంత్రుడిగా ఉన్నానని చెప్తున్నాను తప్ప ఏ పార్టీకి జగన్ పిలిచి దువ్వాడా అయిపోయింది ఏదో అయిపోయింది, నేనే గెంటేశాను, నేనే పిలుస్తున్నాను రా పార్టీలో కంటే వెళ్తారు అంటే ఫుల్ క్లారిటీగా ఉన్నారు ఆ విషయంలో. నన్ను గెంటేసినా నన్ను నాయకుడే పిలిస్తే ఎందుకు నేను మళ్ళీ పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అంటే నాయకుడే పిలిస్తే ఎందుకు వెళ్ళండి? అదే మీ నాయకుడే కదా గెంటేసి. ఆ నాయకుడు నేను ఎప్పుడు విమర్శించలేదు కదా, మీ నాయకుడే కదా గెంటేసి. పరిస్థితులు నాయకుడి గంటల ఈ రోజు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేయాల, సస్పెండ్ చేయించారు. అఫీషియల్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? నో, అందులో ఏముందో చూడండి, అందరు సస్పెన్షన్ లెటర్లు చదవండి, నా లెటర్ చదవండి. నా లెటర్లో ఏముందంటే, క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు, క్రమశిక్షణ కమిటీ చేసిన తీర్మానం మేరకు సస్పెన్షన్. క్రమశిక్షణ కమిటీ అంటే ఎవరు? మా జిల్లాలో ఉన్నోళ్ళే ఉన్నారు అందులో ఒకళ్ళిద్దరు, వాళ్ళు కలిపి చేసింది ఇది. ప్రతి ఒక్క పార్టీ ముద్ర మీద రాలేదు మీకు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన తీర్మానం మేరకు, క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదులు అన్నారే తప్ప అధ్యక్షుడు డైరెక్ట్ సస్పెన్షన్ అని మొన్న 2-3 సస్పెన్షన్స్ అయ్యాయి. డైరెక్ట్ ఆయన చేశారు, పార్టీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మనస్సు అందులో లేదని నాకు తెలుసు. నాకు తెలుసు అంతర్గతంగా. ఎస్, మాది చాలా క్లోజ్గా మేము మూవ్ అయినటువంటి సందర్భం అండి. నేను ఒక నాయకుడిని సస్పెండ్ అయిపోయి ఇంత పొగడక్కర్లేదండి, ఇంత కీర్తించక్కర్లేదండి. అలాగే పార్టీలో సస్పెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడికిప్పుడే లోకేష్ను, చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ను పొగిడి ఎక్కర్లేదండి. నా మనసు అది కాదండి, మీకు చెప్తున్నాను కదా. ముక్కు సూటిగా కొండ బద్దలు కొట్టేటట్టు మాట్లాడుతున్నాడు ఎవడవని, గెలవకపోని. రాజకీయాల్లో నేను ఎక్కడ అదో పాతాళానికి పడిపోయినా 18 సంవత్సరాలు అపోజిషన్ చేసి 5 సంవత్సరాలే రూలింగ్ చేసిన నాకు ఇది ఒక లెక్క. సింపుల్ ఆన్సర్ ఈజ్ చీ అన్నా ఛా అన్నా, లేకపోతే గెంటేసినా ఏం చేసినా మా నాయకుడు నాకు చెప్తే నేను ఆ పార్టీలోకి వెళ్ళి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక అనుబంధంతో ఆ పార్టీలో పనిచేశాను. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత నిజంగా మీరన్నది జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే జరుగుతుంది అనుకుంటే ఇదే జరగదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉందండి, ఘర్వాపసి అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వేరు, వీళ్ళంతా వేరండి. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి జిల్లా నాయకులకి పెద్ద వారు ఉందండి. ఆ వారు కారణంగా జిల్లా నాయకులు నెట్టుకు రాకపోతే నెట్టుకు రాకపోతే స్వతంత్రుడిగా ఉంటానని అన్ను, సరెండర్ అయిపోతాను. ఆప్షన్ లేకన్నా అలా అయితే భయపడిపోతాను నేను. నెట్టుకు రాగలేకపోవడం అంటే అర్థం ఏంటి? భయపడటం. భయపడినోడు తిని మాటలు ఎందుకు ఆడతాను మీడియా ముందు? దర్జాగా ధైర్యంగా చెప్తున్నాను, నేను గెలిచినా ఓడినా ఎంతైనా సరే నా పోటీ ఉంటుంది. మీ క్లారిటీగా చెప్తున్నా, నా పోటీ ఉంటుంది. అయితే నాకు జిల్లాలో ఏ వర్గం అయితే తీవ్రంగా వ్యతిరేకించారో ఆ వర్గం నన్ను ఇప్పుడు సస్పెండ్ చేయించారు. రానున్న కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలవాలి అంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మళ్ళీ అడ్డం పడతారు. మళ్ళీ ఆయన కావాలంటే మమ్మల్ని వదులుకోండి అంటారు. అప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి మీరన్నది అంత ఆషామాషి వ్యవహారం కాదు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఇంకోళ్ళు అయితే జరగచ్చు, నా విషయంలో జరగదు. కాబట్టి నాకు అన్నీ తెలుసు, అది జరగదని తెలుసు. నాయకుడి మీద గౌరవం ఉంది. అలాగని బయటకు వచ్చేసినంత మాత్రం ఇంకో నాయకుడిని నేను 2024లో పార్టీ ఓడిపోవటానికి కారణాలు ఏంటి అంటే మీరు విశ్లేషించింది ఏంటి? పార్టీ ఒకటేనండి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి వచ్చారు. మన సాయిరెడ్డి గారు ఒక మాట అన్నారు, కోటరీ ద్వారానే ఇది నష్టం జరిగిందని. నేను నమ్మల. సాయిరెడ్డి గారు తప్పు మాట్లాడారని నేను అనుకున్నాను. ఇప్పుడు చూస్తే పరిశీలిస్తే కోటరీ ఇచ్చినటువంటి రాంగ్ డెసిషన్స్ చాలా ఉన్నాయి అనిపించింది నాకు. అలాంటి వాలంటీర్స్ ద్వారానే మనం గెలిచేస్తాం. కార్యకర్తలు ఎవరు, కార్యకర్తల్లో ఏముంది, వాళ్ళేం చేస్తారు, అంతా వాలంటీర్సే. ఈ వాలంటీర్ సిస్టమ్ని ఎక్కువగా నమ్మటం, ఐప్యాక్ వాళ్ళు కూడా ఇచ్చినవన్నీ రాంగ్ డెసిషన్స్. 2 సార్ అన్నది ప్రజల్లో ఉండకుండా ఉండిపోవటం చాలా దురదృష్టం. సార్ ప్రజల నుంచి వచ్చాడు. ఒక 2 కోట్ల మంది పైచిలకు ఆయనే సెల్ఫీలు తీశారు. ఆ 2 కోట్ల మంది పైచిలకు ప్రజలు సార్కు దూరం అయిపోయారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆయన జనంలో కానీ అదే విధంగా ఉండుంటే ఆయనకి ఎవడు ఆపలేడు. జగన్మోహన్ రెడ్డికి ఎవడు అక్కర్లేదండి. నేనెవడు, ఇంకోడెవడు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఒక శక్తి. ఆయన జనంలోకి వెళ్ళిపోతే చాలా జనం ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కలవాలని వెళ్ళినా, మంత్రులు కలవాలని వెళ్ళినా, ఏ సజ్జన్లో లేకపోతే ఆ ధనుంజయ రెడ్డి గారినో కలిసి
వచ్చేవాళ్ళని 100%. ఏ మీకు కూడా ఏమన్నా అలాంటిది ఏమన్నా ఎస్ 100%. వి సఫర్డ్ ఏ లాట్. మా సమస్య చెప్పుకుందామంటే అక్కడతోనే బ్రేక్ పడిపోయేది. అస్కోర్స్ నా అలాంటి వాడికి లేదు, నేను సార్తో డైరెక్ట్గా ఉంటాను కాబట్టి మాట్లాడేసుకుని వచ్చేవాడిని. 80% ఎమ్మెల్యేస్కి ప్రాబ్లం వచ్చింది. ఇది మన జక్కంపూడి రాజా చెప్పాడు కదా, ఈజ్ రైట్, అదే కరెక్ట్. ఎందుకు ఓడిపోయామన్నది, ఎలా మమ్మల్ని అధికారులు వేధించారన్నది, ఎమ్మెల్యేలకి సార్కి కలపకుండా ఎంత దూరం పెట్టారన్నది, కార్యకర్తలకు ఎలా దూరం పెట్టారన్నది, ప్రజలకి సార్కి ఎంత దూరం వచ్చేసింది, డిస్టెన్స్ వచ్చేసింది అన్నది, ఆయన ఎంత దూరం అయిపోయాడు అన్నది, అటన్నిటికీ ఈ ఓటమి కారణం అన్నది అందరం అనుకుంటున్నమాట. ఇప్పుడు సార్ కార్యకర్తలే ప్రాధాన్యంగా ఇప్పుడు వెళ్తున్నారు. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనిషి కాబట్టి ఆయనకి గెలిపించగలిగే శక్తి ఒక్క జనంకే ఉంది, మాకు లేదు. కోటరీ అంటే ఎవరండి? కోటరీ మీకున్న సమాచారం అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర సంబంధం ఉందని మీరు చెప్తున్నారు. నేను డైరెక్ట్గా ఏ కోటరీ ఉన్నా కూడా నేను వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. అది చాలాసార్లు జరిగింది కదా. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఎవరు కోటరీ చెప్తే నాకు రాలే, సార్ చెప్తే వచ్చింది. కోటరీ చూడండి, మీకు కోటరీ అంటే సర్పంచ్ క్యాండిడేట్ నుంచి ప్రధానమంత్రి వరకు కోటరీ ఉంటారు. కోటరీ లేకుండా రాజకీయ నాయకుడు ఉండడు. ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9-10 వరకు కూడా ఆ నాయకుడు నిద్రపోయేంత వరకు కూడా 10 మందో 5 మందో చుట్టూ వచ్చి కూర్చుంటారు. 24 గంటలు ఉంటారు. వాళ్ళు అన్ని సమాచారాలు తెచ్చి పెడుతుంటారు. ఇక్కడ ఒక్క కీలకమైన సమస్య ఎక్కడుందంటే, ఇది ఒక అగ్ని పరీక్ష నాయకుడికి. సర్పంచ్ అవని, ప్రధానమంత్రి అవని, ముఖ్యమంత్రి అవని, ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, మంత్రి అవని, ఏ నాయకుడికైనా సరే వీళ్ళు చుట్టూ ఉన్న మనుషులు చాలా చెప్తుంటారు, వాడిలా అంటుకుంటున్నాడు, వాడు మంచోడు. ఉండండి, అదేనండి చెప్తున్నా. ఈ కోటరీ చెప్పేదానిలో నిజమేంటి, అబద్ధం ఏంటి, ఇందులో వాస్తవం ఏంటి గ్రహించి అడుగు వేయగలిగినప్పుడే సక్సెస్ అవుతాం. అది నాయకుడి విజ్ఞత. జగన్ కోటరీ ఎవరు? ధనంజయ రెడ్డి గారు చుట్టూ ఉంటారు, సజ్జల గారు చుట్టూ ఉంటారు, ఇంకా కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉంటారు. ఈ రాజకీయ నాయకులు లేరు. ఈరోజు మీకు వాళ్ళేనా దెబ్బ కొట్టి? నో కోటరీ రాంగ్ డెసిషన్స్ పోర్ట్రేట్ చేశారు. వాళ్ళు పాత్ర ఉంది, రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటంటే, ఒకసారైనా ఎన్నికల్లో పోటీ చేయాలి, ఓడిపోయాలి. సర్పంచ్గా అయినా సరే అట్లీస్ట్ పోటీ చేసి ఓడిపోతే జనం అంటే ఏంటో తెలుస్తుంది, కార్యకర్తలు అంటే ఏంటో తెలుస్తుంది. ఇలాంటి సంబంధం లేని వాళ్ళు అక్కడ సమాచారం ఇవ్వటం వల్ల ఆ సమాచారం నిజమా అబద్ధం అన్నది, పాపం ఆయన చిన్నపిల్లుడే. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఏజ్ పర్సన్ కాదు కదా. ఆయన 35 సంవత్సరాల్లోకి రాజకీయాల్లోకి వచ్చారు, 43-44 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయినారు. అంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. పాపం ఒక్కడే మోసాడు బరువు, ఒక్కడే అడుగేశాడు. ఒక్కల అడుగే కొన్ని కోటాను అడుగులైనవి. ఆ అడుగులతో పాటు ఇప్పుడు ఆయన చుట్టుపక్కల చేరేవాళ్ళు వాస్తవం చెప్పాలి, నడిపించలేనప్పుడు ఇవన్నీ వస్తాయి, తప్పదు. కోటరీ అంటే మీరు చుట్టుపక్కల ఎవరికి తెలియని కోటరీ, ఇదంతా తెలిసిందే కదా, ఉంటారు. అలాగే జగన్ ఓడిపోవడానికి కారణం అంటారు. ఇవన్నీ కారణాలు. ఓకే, అలాగే వాలంటీర్ వ్యవస్థ వల్లే ఈరోజు ఈ గతి పట్టింది వైసీపీకి అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది సార్, సచివాలయ వ్యవస్థ చాలా మంచిది సార్. ఇది భారతదేశంలో ఎక్కడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అయితే ఏం చేయవలసిందంటే, వాలంటీర్స్ ద్వారా వెళ్తున్న ప్రతి స్కీము, సచివాలయం ద్వారా వెళ్తున్న ప్రతి స్కీమ్కి సర్పంచ్ తాలూకా కౌంటర్ సిగ్నేచర్, ఎంపీటీసీ తాలూకా కౌంటర్ సిగ్నేచర్, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే తాలూకా కౌంటర్ సిగ్నేచర్స్ పెట్టుంటే బెనిఫిషియరీ లిస్ట్కి, మనం శాంక్షన్ ఇచ్చిన లిస్ట్కి పెట్టుంటే ప్రజలకు సర్పంచ్ అంటే గౌరవం, ఎంపీటీసీ అంటే, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలు అంటే ఒక రిలేషన్ ఏర్పడి ఉండేది. అది పోయింది. పూర్తిగా వాలంటీర్ మీద పోవటం. వాలంటీర్ అనేవాడు రాజకీయ నాయకుడు కాదు కదా, ఆయనకి రాజకీయంగా ఓట్ల సంఖ్య తెలియదు కదా. ముంచారంటే వాళ్ళకి తెలియదు. ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? వాలంటీర్కి ఏం చెప్పాం మనం? ఓట్ షేర్ గురించి, ఓట్ బ్యాంక్ పెంచడం గురించి మాట్లాడామా? సిస్టమ్ మంచిది అంటున్నా, దాన్ని సరిగ్గా నడిపించుకోలేకపోయాం. అదే రాంగ్ డైరెక్షన్, అదే తప్పుడు నిర్ణయాలు అంటున్నా, అవే అంటున్నా. అది ఎవరు చేయగలరు? వార్డు మెంబర్ చేయగలరు. స్కీమ్స్ వెళ్తున్నాయంటే మీ నాయకుడు దాకా తీసుకెళ్ళలేకపోయారు. ఇవన్నీ చెప్తున్నాం కదా, మేము కొంతవరకే అంటున్నారు కదా, కొంచెం నేను డైరెక్ట్గా ఉంటాను నా పనుల వరకు, మా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ వరకు ఉంటే నేను మాట్లాడతాను, కానీ మిగతా విషయాల్లో నేను తలదొచ్చు. ఎప్పుడు అది అధిక ప్రసంగం అవుతుంది. మనకెందుకు? అది పెద్దవాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. మనం అక్కడ ఇలా ఉన్నందుకే నన్ను సస్పెండ్ చేయించారు, ఇంక అప్పుడు అలా ఉంటే ఇంక ఉంచుతారా మనల్ని? మనకు అదే అలా అని ప్రతి విషయంలో మనం తలదోర్చకూడదు, ప్రతి లేనిపోయిన సలహాలు ఇచ్చేయకూడదు. అది నాయకుడికి మనం ఎవరు ఇచ్చేయడానికి, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. లిక్కర్ స్కామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు? అది కూడా లిక్కర్లో కూడా నేను అనుకున్నాను ఏంటంటే, ప్రభుత్వమే షాప్స్ నడిపిస్తున్నారు,
ప్రభుత్వం ద్వారా ఇది నడుస్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుందనే మేము నమ్మాము. ఇప్పటికి కూడా నేను అదే నమ్ముతున్నాను. లిక్కర్ అనేది ఇప్పుడు మాత్రం ఎక్కడ తేడా ఉంది? అదే కంపెనీలు చేస్తున్నాయి, అదే బ్రాండ్ సప్లై చేస్తున్నారు. స్కామ్ జరిగిందంటారా? స్కామ్ జరిగిందా లేదన్నది కోర్టు కేసులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి జరగకుండా 12 మందిని ఎలా అరెస్ట్ చేస్తారు? అదే దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారు. ఇంకేదో లిస్టు మళ్ళీ తయారైందని నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఉన్నారు. మీ బిగ్ బాస్ అంటే మీ జగన్ ఉన్నారు దాంట్లో. రాజకీయాల్లో ఒకటి వినపడుతుంది, ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకటి అర్థం అయిపోయిందండి. రూలింగ్లో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నోడిని ఖచ్చితంగా లోపలేస్తారు. నాకు వేస్తామని ఈ మధ్య చాలా కేసులు కట్టారు కదా, గట్టిగా మాట్లాడానని. మరి ఇప్పుడు ఎందుకు ఆగినట్టున్నారు? నెంబర్ 2, నా మైండ్స్ కూడా ఆపేశారు కదా. నా మైండ్స్ రిజల్ట్ వచ్చిన సాయంత్రం ఆగిపోయినాయి మీరన్నది మైండ్స్. మరి ఈ కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది 14 నుంచి 19 వరకు ప్రారంభమైంది. 19 నుంచి 24 వరకు కొనసాగితే మళ్ళీ 24 నుంచి 29 వరకు అత్యధిక స్థాయిలో కొనసాగుతుంది. 29 నుంచి మళ్ళీ ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సో ఈ అరెస్టులు, ఈ కేసులు ఇవన్నీ మేమేమనుకుంటున్నామంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనం రూలింగ్లో ఉండేటప్పుడు ఎలా ఉండాలి, రూలింగ్ పోయిన తర్వాత ఎలా ఉండాలి, రూలింగ్ పోయిన తర్వాత ఖచ్చితంగా మనకు లోపలేస్తారు అన్నది మాకు అర్థమైపోయింది. ఇంక ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా, నేను వెళ్తానా, ఇంకో కార్యకర్త వెళ్తాడా, ఇవన్నీ కామన్ అయిపోయింది. వెరీ కామన్. వేస్తారు. ఒకవేళ బిగ్ బాస్ని వేస్తే నెంబర్ 2 పార్టీని లీడ్ చేసే వాళ్ళు ఎవరంటే ఉంటారు చాలా మంది. భారతి గారిని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆ క్యాపబిలిటీ ఉందా ఆవిడ? ఈ రోజు వరకు మేము భారతి గారిని చూడలేదు, మాట్లాడలేదు. ఆమె ఏదో పండగలు ఆ సందర్భాల్లో అలా వచ్చేవారు సార్తో, అది కూడా ఇంటి లోపల వరకే, పూజ వరకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు అంతే తప్ప మాకు మేడం గురించి పూర్తిగా తెలియదు, నాకు తెలియదు. లీడ్ చేసే క్యాపబిలిటీ అంటే మీకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది కదా, పార్టీలో వర్క్ చేశారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. నాకు తెలిసి భారతీ మేడం కూడా దర్జాగా బ్రహ్మాండంగా చేయగలరని నమ్మకం నాకు, చాలా గట్టిగా చేయగలరు. సరే ఎవరు ఇప్పుడు కూడా సజ్జలనే లీడ్ చేస్తారా ఆ టైంలో కూడా? ఒకవేళ ఆవిడ పార్ట్ 2గా ఉన్నా కూడా ఎక్కడికి పోతారండి? చెప్పాను కదా, క్వార్టరీ అన్నది పర్మనెంట్ సార్. ఓకే, క్వార్టరీ వార్డు మెంబర్ని ప్రధానమంత్రి వరకు ఉంటుందని మీకు నేను చెప్తున్నాను. దీన్ని ఎవరు కూడా క్వార్టరీ ఉంది అని అంటే నేను అమాయకుడిని, నాకు చేత కాదు రాజకీయాలు అని అర్థం. క్వార్టరీ ఉంటుంది, అయితే ఆ నాయకులు విజ్ఞత ఉండాలి. ఈ క్వార్టరీ చెప్తుంది రైటా రాంగా అన్నది, అంతవరకే నేను మాట్లాడుతున్నాను తప్ప ఉంటారు ఎక్కడికి పోతారు? ఉంటారు. నా మనుషులు నాకు పోయారా? నా మనుషులు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళు నాకు సస్పెండ్ చేసినా పోరు, అలాగే ఉంటారు. మరి వాళ్ళని నేను విడిచిపెట్టేయలేను, నేను వాళ్ళతోనే ఉంటాను. కాకపోతే ముందడుగు వేసేటప్పుడు ఆలోచించి వేస్తాను అంతే. పూలమ్మిన చోటే కట్టెలమ్మటం ఇబ్బందిగా లేదా? కోట్లు గడించారు గ్రానైట్స్లో, ఇప్పుడేమో చీరల వ్యాపారం అంటున్నారు. ఇబ్బంది అనిపించట్లేదు మీకు? ఎందుకు ఆ చిన్న చూపు ఉంది అసలు? చిన్న చూపు అని కాదు, అది ఎందుకు ఇప్పుడు అంటే విమర్శ కింద మీరు తీసుకోకుండా మరి మీరే ఇక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకోవాలి. మీరే అంటున్నారు. మీరు ఒక చిన్న పాయింట్, టెక్స్టైల్స్లో చీరలు అవ్వచ్చు, షర్టు ప్యాంట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీ బిజినెస్లు కావచ్చు, మీ థింగ్స్ కావచ్చు, టెక్కలి వైపు చూసుకుంటే గ్రానైట్ వ్యాపారం, మీ థాట్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ చీరల బిజినెస్ వైపులు అలాంటి థాట్ కాదు, కోట్లు గడించే థాట్. అంటే ఏంది, ఎలాంటి పెద్ద వ్యాపారాలు చేయాలి, ఇంకా పెద్దగా ఎలా చేస్తే బాగుంటుంది, అలాంటి అంటే ఇండస్ట్రియలిస్ట్ అంటారు కదా, అలాగుంటాయి మీ థాట్స్. అలాంటి థాట్స్ ఉన్న పర్సన్ ఈరోజు ఇలా చీరల వ్యాపారం, మరి ఇదేనే రూపాయలతో అవుతుంది అనుకుంటున్నారు? కాదు కదండి, ఇది కూడా మా 3.5 monthsలో 7.5 crores టర్నోవర్. ఇక్కడ ఇదే కోట్లు మీరు అప్పుడు ఇంకా ఈజీగా సంపాదించారు, అది నేను అంటుంది. చూడండి, మనిషి ఈజీగా మైండ్స్ ఈజీ కాదు. అదే నేను అంటుంది ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్, మైండ్స్ కూడా బెండ్ తెగిపోద్ది. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టాలి, రికవరీ రాదు, చాలా కష్టం. ఆ థాట్ ప్రాసెస్ నేను చెప్తున్నా మీకు. మీ ఆ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆ రేంజ్ లో ఉన్న థాట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఇక్కడ ఆగిపోతే ఎలా ఆలోచన, ఎలా ఫీల్ అవుతున్నారు? పార్టీ సస్పెండ్ చేసింది నెంబర్ 1. మైండ్స్ని ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశారు. ఏం చేయాలా? మరి ఏం చేయాలి చెప్పండి. అది ఇప్పుడు మీరు ఇప్పుడు వేరుశనక్కాయలు అమ్మాలా అంటే మీ పాయింట్ అంటే నేను ఏమంటున్నాను, ఇబ్బందిగా లేదా అని అడిగా, దానికి మీరు ఆన్సర్ ఏం చెప్పాలి, మీ ఇష్టం, అది మీరు ఎలా చెప్పినా ఇబ్బంది అండి. ఇబ్బంది కాదు నేను అనుకోను. వ్యాపారం అనేవాడు అది ఉన్నత స్థాయి మైండ్స్ వ్యాపారం అని ఏదైనా సరే, వ్యాపారం అన్నది ఒకటే. వ్యాపారంలో రూపాయి పెట్టుబడి, రూపాయికి రూపాయి 10 పైసలు ఎలా చేస్తున్నాం అన్నది, ఆ రూపాయి 10 పైసలు, ఆ 10 వచ్చిన 10 పైసల్లో ఎంతవరకు మళ్ళీ మనం ప్రజలకి స్పెండ్ చేయగలుగుతున్నాం అన్నది నాలాంటి వాడు ఆలోచిస్తాం.
10 పైసలు ఎలా సంపాదించాలన్నది వ్యాపారం ఆలోచిస్తాడు. నేను పొలిటీషియన్ కమ్ బిజినెస్ మ్యాన్ కాబట్టి 2 రకాలుగా ఆలోచించి నేను అడుగులు వేస్తుంటాను. నేను ఇప్పుడు టెక్కల్లో కూర్చున్నాను అనుకోండి, నా మైండ్ సాగిపోయింది వన్ సైడ్, 2 సస్పెండ్ చేసేసారు. టెక్కల్లో కూర్చుని ఏం చేయాలా? ప్రజలు వస్తారు. ఈ పాయింటే నేను అడుగుతున్నా, చేయాలా? దువ్వాడ ఏం చేస్తున్నాడంటే 6 కంచిపట్టు చీరలు, 3 గద్వాల్ చీరలు, సంతోషంగా ఉందా ఆయన లైఫ్ అనేటట్టు బాగుంటుందా, లేకపోతే రాజకీయంగా ఏదైనా కూడా ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడు, ఆయన రాజకీయంగా గట్టిగా నిలబడగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అనేలాగుంటే బాగుంటుందా? మీరు చెప్పండి. ఈ వ్యాపారం చేస్తున్నదే నేను రాజకీయం కోసం. ఓకే, నేను తిని బ్రతకాలి, హాయిగా టైం గడిపేయాలంటే ఇప్పుడు ఉన్నది చాలు. హాయిగా 5 మంది పనివాళ్ళని పెట్టుకొని హాయిగా కాలక్షేపం చేసుకొని నేను బ్రతికున్నంత వరకు రాజాలా వెళ్ళిపోగలను. కానీ ఇది లైఫ్ కాదు. వ్యాపారం చేయాలి, పెట్టుబడులు పెట్టాలి, అందులో మళ్ళీ అధిగమించాలి, అధిగమించిన దాంతో అక్కడ బెండ్ తీయాలి. పాలిటిక్స్లో కూడా నా శక్తి ఏంటో చూపెట్టాలి, నా లైన్ ఏంటో చూపెట్టాలి, నేను ఎలా నిద్రపోకుండా చేస్తానో శత్రువులకి, అంతర్గత శత్రువులకి చూపించాలి. అప్పుడే దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు నేను వచ్చాను అంటే ఇక్కడ ఉన్నారండి, ఏం పర్వాలేదండి, ఏం పర్వాలేదు. చంద్రబాబు నాయుడు 3.5 సంవత్సరాలు జనంలో లేడండి. అచ్చెన్నాయుడు 4 ఏళ్ళు కూడా జనంలో లేడండి. 6 నెలలే ఉన్నాడండి. గెలిచిన వాళ్ళందరూ 6 నెలలు కూడా కాదండి, 6 రోజుల ముందు కూడా రాజకీయాల్లో లేరండి. మొన్న గెలిచారండి. మన తలరాత మన టైము కలిసి మాట మీరు అన్నట్టే యువగళం పాదయాత్ర చేసి లోకేష్ జనాల్లోనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నో సభలు పెట్టి చంద్రబాబు నాయుడు జనాల్లోనే అది 3.5 సంవత్సరాల తర్వాత అండి. మీరు టైం మర్చిపోయారు. కరోనా టైంలో ఎప్పుడు కనబడలేదండి. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారే పనిచేశారండి. కరోనా అపోజిషన్ లీడర్ రావాలి కదా. ఏదో ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చారా, భోజనం ప్యాకెట్లు ఇచ్చారా, ఆహారం ఇచ్చారా, మందుల సరఫరా గురించి మాట్లాడారా? ఎవ్వరూ 2.5 ఏళ్ళు కరోనా గురించి మాట్లాడలేదే. ఆ రోజు ఆ 2.5 ఏళ్ళు మేము తిరిగామే. ఇప్పుడు నాలాంటి నా స్థాయిని కొన్ని వేల ప్యాకెట్లు తీసుకెళ్ళి తయారు చేసి, భోజనం ప్యాకెట్లు తీసుకెళ్ళి, ఆహారం ప్యాకెట్లు తీసుకెళ్ళి పంచిపెట్టాను మా నియోజకవర్గంలో. మేము ఇంట్లో కూర్చోలే, మాస్క్ కట్టుకుని కూడా చేయాల్సింది చేసాం. మేము అంటే మన స్థాయిలో మనం అపోజిషన్లో ఉన్నామని విడిచిపెట్టేయకూడదు, రూలింగ్లో ఉన్నామని చేసేస్తాం అనుకోకూడదు. మనం చేయాల్సింది చేయాలి. ఎవ్వరూ 3.5 సంవత్సరాలు కనబడలే. కరోనా దాటేసిన తర్వాత అందరూ కూడా 26వ సంవత్సరం 26 ఎండింగ్ నుంచి స్టార్ట్ చేశారు. పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడదని గవర్నమెంటే చెప్పింది. సో ఆ ప్రాసెస్ లో కరోనా టైంలో ఇవన్నీ వద్దు. చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాల తర్వాత రోడ్డు ఎక్కారు. ఎవిడెన్సెస్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ కూడా 3.5 సంవత్సరాల తర్వాతే రోడ్డు ఎక్కాడు. అంతకు ముందు కూడా ఆయన ఎక్కలేదు. ఇప్పుడు మేము కూడా ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? నేను వెళ్ళానా లేదా, టెక్కల్లో ఉన్నానా లేదా, చీరలు అమ్ముకుంటున్నానా, మడత పెడుతున్నానా పక్కన పెట్టండి. 29 చూద్దాం. ఎందుకు కంగారు? దువ్వాడ ఇక్కడ ఉన్నారు. దువ్వాడ కోసం తన అనుచరులు ఎటువంటి వర్క్ చేస్తున్నారు నియోజకవర్గంలో అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం వర్క్ ఉంటుంది? ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు, అధికారం వాళ్ళది కదండి, జగన్ ఉన్నారు కదా అధికార పార్టీలో, ఆయనే కదా చేసేది. అంటే ప్రతిపక్ష పాత్ర ఆయన కూడా చేయాలి కదా అన్న. చేస్తున్నాం కదా. అలాగా మీ అనుచరులు ఏం చేస్తారు? నేను కలెక్టర్ అనుచరులు అక్కర్లేదు, నేనే వెళ్తాను. కలెక్టర్ దగ్గరికి వెళ్తాను, ఎస్పీ దగ్గరికి వెళ్తాను, పోలీస్ స్టేషన్లో సమస్యలు వస్తే మాట్లాడతాను. నాకు ఏదైనా విషయం చెప్తే ఇమీడియట్గా హాజరవుతాను. మీరు నమ్ముతారో లేదు, పగలంతా పనిచేసి సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయ్యి హైదరాబాద్ మార్నింగ్ కల్లా ఉంటాను. మళ్ళీ ఈ పనులన్నీ చూసుకొని మళ్ళీ 2వ రోజు కావాలంటే మళ్ళీ టెక్కలు వెళ్తాను. 24 గంటలు కారులోనే తిరుగుతాను. నేను ట్రైన్ ఎక్కను, ఫ్లైట్కి వెళ్ళను. కారే నా సర్వస్వం, కారే జీవితం అనుకొని తిరుగుతాను. 2 డ్రైవర్లు ఉంటారు. ఏ క్షణం ఇప్పుడు టెక్కల్లో నాకు సమస్య వచ్చిందని తెలిస్తే ఇమీడియట్గా పోతాను. వెళ్ళి అక్కడ సమస్యల పట్ల పరిష్కార మార్గాలు చూస్తాను. కార్యకర్తలు అండదండలుగా ఉంటాను. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. ఎవ్రీ మినిట్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేయడానికి నాకేం లేదు. వ్యక్తిగతంగా మాత్రమే నాకు ఉంది, పనిచేయాల్సిన పని ఉంది. 2, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే, ఓ పెన్షన్ రాలేదు, లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ సమస్య వచ్చింది, లేకపోతే అనారోగ్య సమస్య వచ్చింది, ఏం చేయాలి? ఇమీడియట్గా ఆర్థిక పరిస్థితులు మనం హెల్ప్ చేయాలి. లేదు ఒక పోలీస్ స్టేషన్ కలెక్టర్ సమస్య వస్తే మనం వెళ్ళి మాట్లాడాలి. ఈ సమస్యలు నేను చేస్తున్నాను కదా, మొదట్లేదే. ఇది ప్రజలకు మనం చేయాల్సింది. ఇది ప్రజల్లో మనం రెస్పాండ్ అవ్వాల్సింది. ఎప్పుడో చేస్తున్నాం, మీరు చూడలేదు. ఓకే సరే, కమింగ్ టు పాయింట్ అండి, కాసేపు మనం పర్సనల్గా మాట్లాడుకుందాం, పాలిటిక్స్ పక్కన పెడదాం. ఎందుకంటే పాలిటిక్స్ పరంగా జరగాల్సిన డిస్కషన్ మొత్తం మనం మాట్లాడేసుకున్నాం. మీకు మాధురి గారికి గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్ ఉంది.
ఓకే. అంటే చాలా సందర్భాల్లో మీరు చెప్పున్నారు. కాకపోతే ఏంటంటే దీని గురించి కొంచెం ఎలాబరేషన్ క్లారిటీ కోసం అడుగుతున్నాను. ఏజ్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ మీరేమో పాలిటిక్స్ పరంగా బిజీ అయిపోతారు. ఇప్పుడేమో ఇండిపెండెంట్ రోల్ పోషిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు బిజినెస్ పెట్టున్నారు ఆవిడ. బిజినెస్ పెట్టున్నారు. ఒకవేళ ఆవిడ కూడా పార్టీలో యాక్టివ్ అవ్వాలంటే బిజినెస్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. వాట్ యు సే దీని గురించి? బిజినెస్ ఏం పక్కన పెట్టమండి. బిజినెస్లు నడుస్తాయి, ఎందుకంటే పాలిటిక్స్. గతంలో ఆవిడ ఆ యాక్టివిటీయే మీకు నచ్చి మీరు ఇష్టపడ్డారని నేను మేము ప్లాన్ చేసుకున్నాం. బిజినెస్ చేసినంత మాత్రాన బిజినెస్ పక్కనే వచ్చి కుర్చీలో కూర్చోవలసిన పని లేదు. అంతా సాఫ్ట్వేర్ సిస్టమ్. ఓకే. ఇంకా బ్రాంచెస్ పెడతాం. ఇంకా బ్రాంచెస్ చాలా రాబోతున్నాయి. ఆ బ్రాంచెస్ మీరు ఒక బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు, రాబోయే బ్రాంచెస్ని ఎలా రన్ చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం. ఆ బ్రాంచెస్కి తగిన సెటప్, అక్కడ కాన్స్టిట్యున్సీలో చేయాల్సిన పనులు అన్నీ చేస్తాం. ఏది విడిచిపెట్టాం. అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్య? ఎందుకు ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే అండర్స్టాండింగ్ ఉండని పరిస్థితి ఈ రోజుల్లో మేము గమనిస్తున్నాం. అంటే మేము కూడా మాకు కూడా క్లారిటీ పర్సనల్గా చెప్తున్నాం. అండర్స్టాండింగ్ ఉండదు. ఏవో ఒక గొడవలు, ఏవో ఒక ఇష్యూస్, అలగటాలు, లేకపోతే దూరం అవ్వటాలు, లేకపోతే విడిపోవటాలు, ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. మీరు కూడా ఇందాక చెప్పారు. మీ విషయంలో అలాంటివి జరగవా? అంటే చూడండి, నాకు ఇమోషన్ ఉంది, కోపం ఉంది, చిరాకు ఉంటుంది, ముక్కుసూటితనంతో పాటు ఎన్నో ఇవి అంటే వెంటనే మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. మాధురిలో చాలా విలక్షణమైన క్వాలిటీస్ ఉన్నాయి. నేను ఎలా మాట్లాడినా, ఎంత కోపం అయినా, ఏం మాట్లాడినా నవ్వుతూ స్వీకరిస్తాను. అంత చిన్న వయసులో అమ్మాయికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. అంత చిన్న వయసులోనే తన గొప్పతనం ఇక్కడ, నా గొప్పతనం కాదు. నేను ఎప్పుడూ ఒకటే. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు అలాగే ఉంటాను. నేనేం మారను. నాతో కొంచెం భోజనం చేసే దానిలో చిన్న తేడాలు వచ్చిన తినను, ఇబ్బంది పెడతాను. నావే కష్టాలు ఎక్కువ. నా కష్టాలు నన్ను బేర్చేది. ఎప్పుడు అలగటాలు లేదు, తనలేదు. ఎప్పుడు మీరిద్దరు అలగటాలు, గొడవలు ఆడుకోవటాలు లేదు. కొంచెం లేదు, కొట్టుకోవడం ఎలా ఉండే కానీ అంటే క్యాజువల్ గా నేనే చిరాకు పడుతుంటాను. తనే వచ్చి మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేస్తాను. తనే వచ్చి నాకు సారీ చెప్తాను. ఎలా ఉంటుంది అప్పుడు చెప్పు. చెప్పినాను విభిన్నమైన కోణం. అంత చిన్న వయసులో కూడా చాలా మెచ్యూరిటీ ఉంది అమ్మాయికి. అది నా అదృష్టం. డాన్స్ బాగా వేస్తారు కదా ఆవిడ. ఏమన్నా నేర్పించారు? ఎప్పుడో చిన్నప్పటి నుంచి భరతనాట్యం. మీకేమన్నా నేర్పించారు? నాకేం డాన్సర్ కాను, సరదాగా ఏదో. ఆవిడలో ఏమి ఇష్టపడతారు మీరు బాగా? మంచి మనసు అంటే మిమ్మల్ని కేర్ తీసుకునే మనసా, లేకపోతే హార్ట్ఫుల్గా అందరి విషయంలో కూడా ఎవరైనా? ఇప్పుడు వీళ్ళంతా ఎవరు అనుకున్నారు? మా స్టాఫ్ ఇక్కడ 10 మంది ఉంటాం. వీళ్ళందరూ బాగోగులు చూస్తుంది. రోజు కనీసం 100 మంది భోజనాలు పెడుతుంది. ఎవడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంటే వాడికి వెంటనే సహాయం చేస్తుంది. ఎవరైనా మా కాన్స్టిట్యున్సీలో నాకు తెలియకుండా చేస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, ఆపరేషన్లు చేసుకుంటారు, ఆసుపత్రిలో ఉన్నారంటే నాకు తెలియకుండా చేస్తుంది. నాకు తెలియదు కూడా, ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. తర్వాత నాకు తెలుస్తుంది విషయం. తను హెల్ప్ చేసింది, మేడం గారు ఇచ్చారంటే వాళ్ళు చెప్తారు నాకు, కానీ తను చెప్పదు. అంటే తన మనసే అలాంటిది. చాలామందికి హెల్పింగ్ నేచర్తో ఉంటుంది. ఈరోజు 40-50 మందికి జీతాలు ఇచ్చి మీరు బిజినెస్ చీరలు మడతలు అంటున్నారు. ఆశ్చర్యంగా ఉండండి. ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే ఆ కాపురం సవ్యంగా నడుస్తుంది అనేది ఓపెన్గా చెప్తారు. చాలామంది పెద్దలు కూడా చెప్తారు. ఇష్యూస్ ఉండాలిరా కాపురం అంటేనే, ఇష్యూస్ ఉంటేనే కాపురం. ఇక్కడేమో మీరు ఏ ఇష్యూస్ లేవంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గో హెడ్ అని? ఈజీ. అదే మరి గో హెడ్ ఎందుకు ప్రాబ్లం ఉంది? దర్జాగా ముందుకు పోతాం. ఒక మంచి నేనే చెప్తున్నాను కదా, నా వల్లే ఇంకా చిన్న కోపాలు చిరుకాపాలు ఉంటాయి కదా, తనకు అవి ఉండవు. తను చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిమిషంలో నన్ను కన్విన్స్ చేస్తుంది. క్యాడర్ మన స్టాఫ్తో కూడా ఎప్పుడు టచ్లో. స్టాఫ్ అంతా ఫ్రెండ్స్లో ఉంటారు. 10,000 రూపాయల జీతం నుంచి 50,000 రూపాయల జీతం వరకు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు మా దగ్గర. అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్. అందరికీ భోజనాలు ఉండి తనే పెడుతుంది. అందరికీ ప్రతిరోజు మీరు స్టాఫ్ని వెళ్ళి అడగండి, వాళ్ళందరికీ అలాగే చూసుకుంటుంది. నన్ను అలాగే చూస్తుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో దువ్వాడ వ్యూహం ఎలా ఉండబోతుంది టెక్కల్లో అంటే ఏం చెప్తారు ఫైనల్గా? నా కోసం, నన్ను నమ్మిన ప్రజల కోసం నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాంతాన్ని, నా ప్రజల్ని నేను విడిచిపెట్టను. నా ప్రజల్ని క్షేమంగా నేను చూసుకోవాలి అనుకున్నా సరే, నేను వ్యాపార రంగంలో కూడా గట్టిగా ఉంటూ, తద్వారా ప్రజల మేలును కూడా ఎప్పుడూ నేను మర్చిపోకుండా వాళ్ళతో నిరంతరం పనిచేస్తూ, వాళ్ళ మధ్య పుట్టాను, వాళ్ళ మధ్య మరణిస్తాను. ఇందుకు గెలుపు ఆటములు లేకపోతే ఇవన్నీ నేను బేరీ చేసుకోకుండా నాకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పుడు కూడా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ, నా మనసులో ఎప్పుడూ వాళ్ళ చిరస్మరణీయులు, వాళ్ళ కోసం నేను సేవ చేసుకుంటూ ఉంటాను.
నా రాజకీయ జీవితాన్ని ఇన్ని రకాలుగా ఒకవైపు నా కుటుంబ సమస్యలు, ఒకవైపు శత్రువు సమస్య, మరోవైపు అంతర్గత శత్రువుల సమస్య, ఇవన్నిటిని భరిస్తున్న నేను ఒక రకంగా చాలా మానసిక ఒత్తిడితో ఉన్నాను. ఈ మానసిక ఒత్తిడిలో కూడా ధైర్యాన్ని తెచ్చుకుంటూ నా శత్రువుల్ని, అంతర్గత శత్రువుల్ని గట్టిగా ప్రతిఘటిస్తాను. ఆ ప్రతిఘటించేటటువంటి అడుగులు ముందుకు వేస్తాను. ఏ రకంగా వేస్తే ఇది మేలు జరుగుతుందో ఆ రకంగా ముందుకు పోతాను. ట్రాన్స్పరెంట్గా పోతాను. పారదర్శకంగా ఉంటుంది నా జీవితం. వైట్ పేపర్, ఎక్కడ కూడా ఇందులో మచ్చలుండవు. మచ్చ ఉందని చెప్తా. ఇదిగో ఇది బ్లాక్, ఇది రెడ్, ఇది గ్రీను చెప్తా. ఎక్కడ దాచుకోను. ప్రజలకు అన్నీ చెప్తాను. అన్నీ చెప్పి అదే నాకు ఈరోజు 90% ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాకు, నేనంటే నచ్చని వాళ్ళు 90% అయిపోయినారు. ఈరోజు 70% పాజిటివిటీకి వచ్చాం. ఓకే, ఎందుకు వచ్చాం? ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల. ఈ ట్రాన్స్పరెన్సీని కొనసాగిస్తూ మంచిగా వెళ్తాను. కష్టపడి ప్రజలకు సేవ చేసే దానిలో ఎప్పుడూ ఉంటాను. ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు. రైట్ అండి, థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పారు. అలాగే ఖచ్చితంగా మీ రాబోయే రాజకీయ పరంగా కూడా రాబోయే రోజుల్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హోప్స్ బీజేపీలోకి వెళ్తారు, లేకపోతే మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు, ఇండిపెండెంట్గా వైసీపీ రెబల్గా వేస్తారు. అవన్నీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం ఉంటుంది. కాబట్టి రాజకీయ పరంగా మీకు సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం. నమస్తే.